రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే నీగా బ్రతికించుచున్నది నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీ రూపమునే కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలనే నేను పాడాలని నీతోనే నేను నడవాలని నీ వలనే నేను పాడాలని నిరంతరం నీతోనే జీవించాలనే బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలనే దేవునికి మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో మనలో ఆరాధనలో కల్పిస్తున్న కాపరి గారికి కోయర్ గారికి చేస్తున్నా. ఈ సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఉత్తర ప్రకృత రీతిగా పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన ఉత్తర ప్రకృత రీతిగా పరిశుద్ధ లేఖనాలను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన ఉత్తర ప్రకృత రీతిగా పరిశుద్ధ లేఖనాలను చదువుకుందాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమం తోచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసేదని నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుగుతున్నది. నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. నేను పవిత్రుడు నమ్మినట్టు ఈశ్వరుతో నా పాపమును పరిహరించును. హిమము కంటే నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగును. నా పాపములకు విముక్తుడవు, నా దోషములను తుడిచివేయు. నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయు.
అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవను బోధించదు, పాపలను నీ తట్టు తిరుగు. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతంగా. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కూడా అర్పించేది. దేవుడు ఈ చదవబడిన పరిశుద్ధ ఉత్తర ప్రత్యుత్తర లేఖనాన్ని మనందరి ఆత్మీయ నిమిత్తము దీవించిందట. తల్లి వచ్చినామండి, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయమందు దేవుని ఆరాధించట కొరకును మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన అంటేనే మోకరించగలిగిన వారు మోకరించాలి. పెద్దలు కూర్చుంటే ఏం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళు కూర్చుంటే ఏం పర్వాలేదు. మోకరించగలిగిన వారందరూ మోకరించాలి. మాటి మాటికి చెప్పే అవసరం లేదు. ఒక టైం వస్తుంది నువ్వు మోకరించలేవు, ఓకే? మోకరించగలుగుతావు కాబట్టి మోకరిస్తే మంచిది. ఈ సందర్భంలో సహోదరుల నుండి సహోదరుడు రాజుముని గారు అన్న మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. అలాగే సహోదరుల నుండి సహోదరి శ్రావణి మన ప్రార్థనలో నడిపిస్తారు. తరలి వచ్చుతాం. ప్రార్థనలో సహోదరితో ప్రార్థనలో ఏకీభవిస్తాం. ప్రార్థన. ఉదయకాలం నుండి ఇంతవరకు నన్ను మా అందరినీ కాపాడిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రం. నీవు చేసిన మేలును బట్టి, నీవు చేసిన ఉపకారాలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మీ దాసుని ద్వారా మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం భక్తి బోధిస్తున్నారో వినగల మనసు, గ్రహింపగల హృదయం దయచేయండి. వాటిని అనుసరించి నడుచుకున్నట్టు, వాటిని అనుసరించి జీవించుటకు సహాయం చేయండి. చెప్పిన వాక్యం మా హృదయంలో ఉపదంతగా, అరవదంతగా, మూడంతగా ఫలించేటట్టు సహాయం చేయండి. ప్రభువా, వాక్యాన్ని మనసులో పెట్టుకుని ఎల్లప్పుడూ చిత్తాలకు నడుచుకున్నట్టు, ఇష్టాలకు జీవించుటకు సహాయం చేయండి. వేచేదారుల జీవితం, మోసం జీవితం తీసివేసి యథార్థమైన జీవితం, ప్రేమగల జీవితం, నేను భయభక్తులు కలిగి, నేను విశ్వాసంగా, నీ ప్రేమగా జీవించడం సహాయం చేయండి. వచ్చిన వారందరూ దీవించండి. నాకు వెనుకబడిన వారు వచ్చేటప్పుడు సహాయం చేయండి. సంఘమందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసును ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోదరి శ్రావణి మన ప్రార్థనలో నడిపిస్తారు. ఏ యోగ్యత అర్హత లేకుండా తండ్రి ఈ కృపను ఈ దినాన్ని ఈ క్షణం చూడగలిగిన కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లించుకున్న తండ్రి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ తండ్రి పేరు పేరు ఆశ్రయించమని వేపుకున్న తండ్రి. ఇంకా రావాలి ఎంతో మంది తండ్రి కలబడి నడిపించమని వేపుకున్న తండ్రి. సంఘం అంతా తండ్రి పాలించి అభివృద్ధి పొందే భాగ్యం మీరు సంఘానికి దయచేయమని వేపుకుంటూ ఈ చిన్న ప్రార్థన ఆలకిస్తాను వేపుకున్నాను తండ్రి. మంచిదండి. మన ప్రార్థనలో నడిపించిన సహోదరు రాజమణి గారికి, అలాగే మన ప్రాంతంలో నడిపించిన సహోదరి శ్రావణికి ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో నేటి వర్తమానం కొరకు ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని మనం చదువుకుందామండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలను పరిశుద్ధ లేఖనంలో నుండి మనం చదువుకుందాం. ఈ లేఖన భాగాన్ని సహోదరుడు కేపీ గోపి ముందుకు వచ్చి చదివి, ఈ సందర్భంలో
సహోదరు సంతోష్ దేవుని వాక్యాన్ని మన కొరకు చదివిపిస్తారు. మార్కు సువార్త 16వ అధ్యాయము 6-7 వచనాలను పరిశుద్ధ లేఖనంలో నుండి చదువుకుందాం. లేఖన భాగాన్ని సహోదరుడు సంతోష్ మనల్ని దేవుని వాక్యం చదువులో అందిస్తారు. పరిశుద్ధ గ్రంథం నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరును వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెలుచున్నాడనియు ఆయన మీతో చెప్పున్నట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులలోను పేతురుతోనూ చెప్పబడను. దేవుడు కొద్ది వాక్యం దీవించుకున్నాడు. మంచిదండి. పరిశుద్ధ లేఖనాన్ని మన కొరకు చదివి వినిపించి పరిచర్యలో సహాయపడిన సోదరు సంతోష్కు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మనమందరం లేచి నిలబడదాం, దేవుని స్తుతించి ఆరాధిస్తాం. మన సంఘ కాపరి రెవరెండ్ విజయ్ కుమార్ హానుకయ్య గారు మనల్ని స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడడానికి ఇబ్బంది వాళ్ళు కూర్చోండి. లేచి నిలబడగలిగిన వారందరూ కూడా లేచి మనకందరికీ తెలిసిన పాట వేటగాడిలో నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు అనే పాట పాడి దేవునామాన్ని వేటగాడి గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. వేటగాడి గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయమిచ్చావు. ఆరాధన
తెచ్చి ఆయన వందనాలు చెప్తాం. సాతాను యొక్క పీకులు వేటగాని యొక్క ఉరిలో నుండి, వాని ఉచ్చులో నుండి, వాని యొక్క క్రియలలో నుండి దేవుడు మనల్ని కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కాపాడుతూ ఉన్నాడు. ఎంతోమంది నీ పక్కన, ఎంతోమంది నీకు ఎదురు వచ్చిన ఆయన దూతలను పెట్టి ఆయన కాపాడుతున్నాడు. ఇంకా ఆయన ప్రేమను, ఇంకా ఆయన గుర్తిరగకపోతే ఈ ప్రభుదినం ఆయన ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. ప్రభానికి వందనాలు, ప్రభానికి స్తోత్రాలు, ప్రభానికి మహిమ, ప్రభానికి ఘనత అని ఆయన గురించి గొప్ప చేద్దాం. మన నోరు తెరిచి ఆయనకు వందనాలు చెప్తాం. ఒక్క మాట దేవుని మందిరానికి వచ్చి ఊక వెళ్ళిపోతే దేవుడు కూడా సంతోషించేవాడు కాదు. ఆయనకి బలుల కంటే, ఆయనకి నీ అర్పణల కంటే నీ నోటిలో నుంచి వచ్చే ఆరాధన ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. నీ జీవ ఫలాన్ని కోరుకునేవాడై ఉన్నాడు. నీ స్థుతిని కోరుకునేవాడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో గుర్తించి నువ్వు ఆయన ఆరాధించాలని ప్రభు కోరుకునేవాడై ఉన్నాడు. కాబట్టి సాయంకాల సమయంలో దేవునికి వందనాలు చెప్తాం. ఆయన మీకు స్తోత్రాలు. దేవానికి వందనాలు ఆయన, దేవానికి స్తోత్రాలు ఆయన, దేవానికి మహిమ, దేవానికి ఘనత అని మనం నోరు తెరుద్దాం. నోరు తెరిచి ఆయన వందనాలు చెప్తాం, ఆయన స్తోత్రాలు చెప్తాం. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను
ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు. నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాకు కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాకు కూడా రావాలయ్యా. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆనుకొని నా పెన్నిధి. కరుణా నీ దివ్య సన్నిధి నన్ను ఆనుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా నాకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయమందు మీ పరిశుద్ధ సముఖంలో మేమందరము చేరి మీ సన్నిధిని కోరుతూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం ద్వారా మా ఒక్కొక్కరితో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల ఆరాధన సమయాన్ని మా కొరకు దీవెనకరంగా, మీకు మహిమకరంగా మీరు మారుస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. రావలసిన ఇదిగో మా ప్రియ సోదరులందరినీ కూడా తీసుకుందామని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, మీరు మాతో లేకపోతే మాకు శ్రమ, మీ సన్నిధి మాతో లేకపోతే మాకు ఆశీర్వాదాలు లేదు. అయ్యా, మీ బలమైన ఆత్మ సంచారం, అభిషేకం ఈ ఉదయకాల సమయమందు మీరు మాకు దయచేసి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించినట్టుగా ఈ ఉదయకాల సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేయండి. నీ దాసుడు నీ పక్షాన నిలిచి ఈ కొద్దిసేపు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మీ ఆత్మ ద్వారా అభిషేకించి మా అందరికీ ఆశీర్వాదకరమైన వర్తమానాన్ని మీరు దయచేయబోతున్నందుకు మనస్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ అపవాదిని వారి యొక్క కుతంత్రంలో మీరు లయపరిచి యేసు ప్రభువారు, సిలువ వేయబడిన యేసు ప్రభువారు మాత్రమే హెచ్చింపబడ్డానికి, ప్రకటించబడ్డానికి, పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తు, తిరిగి రానయ్యుంటున్న క్రీస్తు మా జీవితంలో ఆయన ప్రతిష్ఠించబడి ఆయన కొరకు జీవితములు నైనా సంపూర్ణంగా సమర్పించుకొని మీ కొరకు జీవించుట ఎంత మహాభాగ్యము ప్రతి ఒక్కరు గ్రహించడానికి ఉదయకాల సమయాన్ని నా కొరకు మా కొరకు దిగనకరంగా మీరు మారుస్తున్నందుకు వందనాలు. మీ దాసుని బలపరిచి మా మధ్యలో వాడుకుంటున్నందుకు మీకు వందనాలు. నైనా మరి యాక్సిడెంట్ ద్వారా నైనా కొంతమంది ప్రభువా మరి నేను ఆరాధించలేకపోతున్నాను. ఉదయకాల సమయం అందు నైనా వారిని సైతం మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయం అందు ప్రత్యేకంగా నైనా హృదయమ గారి నాన్నగారిని, అమ్మని మీ సంతలు జ్ఞాపకం చేస్తున్నాను. నైనా శరీరంలో నైనా బలహీనంగా ఉంటుండగా మీ బలమైన హస్తము, మీ గాయపడిన హస్తము అయ్యా మీరు తాకి స్వస్థపరచమని మీ సంతలో ప్రార్థన చేస్తున్నాను. ఉదయకాల సమయం అందు బోయా తిరుపతయ్య గారి యొక్క సతీమణి మీ సంతలో జ్ఞాపకం చేస్తున్నాను. నైనా ఆ స్టంట్స్ వేయబడి శరీరంలో బలహీనంగా ఉంటుంది. నైనా నిదాసురాన్ని మీ హస్తమును చాపి ముట్టి స్వస్థపరచవలసిందిగా మీ సంధిలో ప్రార్థన చేస్తున్నాను. మా సంఘ పెద్దలు, మీ దాసుడు, మా ప్రియ సహోదరులు తయ్య గారిని అమ్మని మీ సంధిలో జ్ఞాపకం చేస్తున్నాను. మీ కృపను కనికరించి
మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మా మధ్యకు వారిని క్షేమంగా తీసుకుంటామని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయమందు నాయన టైఫాయిడ్తో బాధపడుతున్నాను, నాయన సుధాకరను జ్ఞాపకం చేస్తున్నాను, ముట్టి తాకి స్వస్థపరచండి. ఇలాగన దేవదాసును ఇంకా మా ప్రియులు ఎంతమంది అయితే బలహీనంగా అనారోగ్య స్థితిలో ఉన్నారు, ఈ బలమైన హస్తం ఆకి మట్టి స్వస్థపరచండి. ప్రత్యేకంగా ఈ ఉదయకాల వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మీ దాసుని మరుగుపరిచి మీరు బలంగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. యేసు నామమున స్తుతించి స్తోత్రించి ఆరాధించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందామండి. ఈ ఉదయకాల సమయమందు దైవ వర్తమానాన్ని మన సంఘ కాపరి రెవరెండ్ కె విజయకుమార్ హానుగ్ దైవజనులు అందిస్తారు. ప్రార్థన పూర్వకంగా నిశ్శబ్దంగా కూర్చొని దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాం. దయచేసి వాక్యము బోధించబడుతున్నప్పుడు ఎవరు మీ సెల్లో చూడొద్దు, మీ సెల్లో మాట్లాడద్దు, మీ సెల్లో ఎవరు మెసేజ్లు ఎవరు టైప్ చేయొద్దు. మీరందరూ ఇక్కడే కూర్చొని దేవుని వాక్యం వినండి. మీ ధ్యానం పరధ్యానం అంటే వాక్యం అర్థం కాదు. కాబట్టి రాత్రి 2 గంటలకు దేవుని దాసు మన మధ్యకి వచ్చాడు. పరిచర్యకు వెళ్ళి అలసినప్పటికీ వర్తమానం ఇవ్వడానికి మన మధ్యలో సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సిద్ధపడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా కూర్చొని వాక్యం వినడం మనకు ఆశీర్వాదం కాదు. కాబట్టి ఆ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. అడిగినప్పుడు సమాధానం చెప్పగలిగిన స్థితిలో వాక్యాన్ని వినవలసిందిగా తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని పరిగణిస్తున్నాను. జీవం కలిగిన దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ప్రభు నామంలో మీకందరికీ ప్రభు దినం యొక్క శుభములు, ఆశీర్వాదాలు, దీవెన మీకు కలుగును అని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ప్రభు నామంలో మీకు శుభములు, దీవెనలు తెలియజేస్తుండగా దేవుడు మనను మన కుటుంబాలను సర్వోన్నతులైన దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయన కాపాడుగాక. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నాకు ఈ శ్రేష్టమైన అవకాశం ఇచ్చిన సీనియర్ సంఘ కాపరి గారికి, సంఘ కమిటీ వారికి, మీకందరికి కూడా ప్రభునామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనము, మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడను. ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పడను. ఈ ప్రభు దినము మన వాక్య భాగం, వాక్య అంశము పేతురు. చెప్పండి, ఎవరు? పేతురు. ఈ మనం చదువుకున్న సందర్భము యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సమాధిలో నుండి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత ఆయన కొంతమంది కనపడ్డారు. కొంతమంది కనపడితే వాళ్ళకి చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే, ఇదిగో నేను లేచి ఉన్నానని శిష్యులకు చెప్పండి. ప్రత్యేకించి ఎవరు చెప్పాలంట? ఎవరు చెప్పాలంట? గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పాలి? పేతురు చెప్పమన్నాడు. శిష్యులలో పేతురు ఒకడే కదా, శిష్యులలో కూడా ఒకటే కదా పేతురు. మళ్ళీ ప్రత్యేకించి పేతురికి చెప్పండి అని ఎందుకు అన్నాడు? దాంట్లోనే చాలా పెద్ద విషయం. ఓకేనా? దేవుడు ఎందుకు శిష్యులకు చెప్పండి అన్నాడు. అయిపోయింది బాగా. ఇంకా అయిపోయింది. శిష్యులలో ఎవరు వస్తాడు? పేతురు వస్తాడు. కానీ మళ్ళీ ఏమని చెప్పినాడు? పేతురుతోనూ చెప్పండి అన్నాడు. ఎవరు చెప్పమన్నా? ప్రత్యేకించి పేతురుతో కూడా చెప్పండి అబ్బా అని చెప్పినాడు. సో ఎందుకు దేవుడు పేతురుతో కూడా ప్రత్యేకించి చెప్పమన్నాడు అనే అంశాన్ని ధ్యానిద్దాం. ఈ ప్రభు దినం వీలైతే
క్రైస్తవుని యొక్క బలాలు, అంతకన్నా ముందు క్రైస్తవుని యొక్క బలహీనతలు, క్రైస్తవుని యొక్క బలాల గురించి ధ్యానించారు. గత 3 వారాలుగా క్రైస్తవుడు అని మాట్లాడుతున్నాం. మీకు అర్థమవుతుందో కాకుండా మన క్రైస్తవులను మనం ఎట్లా జీవించాలో మాట్లాడుతున్నాం. 3 వారాల క్రితం అనుకుంటా క్రైస్తవుని పనుల గురించి దేవుడు మాట్లాడాడు. ఎంతమంది గుర్తుందో లేదు? క్రైస్తవుడు ఎట్లా పరిగెత్తాలా. రెండవది ఇంకేం మాట్లాడినాము? క్రైస్తవుని యొక్క తీర్మానం గురించి మాట్లాడినాం. ఓకేనా? మీ తీర్మానము మారుమనసా మరణమా? మీ తీర్మానము ఫలించడమా నలిపేయబడమా? నీ తీర్మానము గుర్తుందా గుర్తులేదా? విడిపించబడమా బంధకంలో ఉండడం? మూడవసారి క్రైస్తవుల యొక్క విలువల గురించి మాట్లాడడం పోయిన వారు. ఓకేనా? క్రైస్తవుల యొక్క విలువలు, దావిద జీవితం. ఈ దినము క్రైస్తవుని యొక్క బలహీనతలు, క్రైస్తవుని యొక్క బలాలు. కాబట్టి క్రైస్తవులంగా మనం ఎలా బ్రతకాలో ప్రభువు మనతో ప్రతి వారం మాట్లాడుతున్నాడు. ఇంకా మనము ఆ వాక్యాలు విని క్రైస్తవం కాకపోతే ఇంకా మనం ఏం చేయలేము. మేము క్రైస్తవం కాదు సార్, మేము ఎస్సీలు అంటారేమో. ఒకవేళ అట్లా అనుకుంటే మిమ్మల్ని ఏం చేయలేము, పర్వకానికి కూడా పోలేము. ఓకేనా? మనమందరం క్రైస్తవులు, ఎస్సీలమే. దేవుడు మనకి భూలోకంలో ఎస్సీలుగా గుర్తించినాడు, వాస్తవమే. అది సమాజంలో మనం ఎస్సీలే గుర్తించబడతాం. కానీ పరసంబంధంగా మనం ఎవరై ఉండాలా? క్రైస్తవులు. ఆడబడిన ఎస్సీ ప్రభు అంటే దేవుడు ఒక్కడిగా. ఓకేనా? పరలోకంలో క్రైస్తవులకే ఎంట్రెన్స్ ఉండేది. ఓకేనా? ఇక్కడ మనకి ఎంట్రెన్స్ ఉండదు, కానీ పరలోకంలో గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో పిలువబడుతున్నట్టు ఆడ పరలోకంలో మనల్ని పిలుస్తారు. ఓకేనా? ఇక్కడ మనల్ని పిలుస్తారు. ఓకేనా? కాబట్టి క్రైస్తవులుగా మనం ఎలా జీవించాలనేది ఈ ప్రభు దినం దేవుని చిత్తం అయితే మనకు సమయం అనుకూలించే కొలది పేతురు జీవితంలో యొక్క బలహీనతలు. చెప్పండి, ఎవరి జీవితంలో బలహీనతలు? పేతురు జీవితంలో బలహీనతలు మాట్లాడేంత బలవంతుని కాదు నేను. ఆయన కాలు పోటీ కూడా సరిపోను. పరలోకం పైన నన్ను అక్కడ ఏమని అన్నట్టు నా బలహీనతల గురించి నువ్వు మాట్లాడతావా అని. అయినా పర్వాలేదు, కానీ ఆయనలో చాలా బలహీనతలు ఉన్నాయి, తర్వాత ఆయనలో చాలా బలాలు కూడా ఉన్నాయి. ఓకేనా? దేవుని చిత్తం అయితే రాత్రి ఒకవేళ వీలైతే రాత్రి కూడా పేతుల గురించే మాట్లాడతా. ఈ పొద్దున పేతురు బలహీనతలే క్రైస్తవుని బలహీనతలు. తర్వాత రాత్రి పేతురు బలాలు, రాత్రి క్రైస్తవుని యొక్క బలాలను గురించి దేవుని చిత్తం అయితే మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, ఈ ప్రభు దినం మీరు మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడకపోతే మేము బ్రతకలేము, మేము జీవించలేము. ఆయన సహాయం చేయి. నీ దాసుడు బలహీనుడు ప్రభావ, బలపరచండి. నా ప్రభావ, మీ భారం ఎంతో గొప్పది, మీ మనసు ఎంతో గొప్పది. అటు మీ భారాన్ని, మీ మనసును ప్రభావ, మీ ప్రేమను నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా, ఈ సమయం వృధాగా మా జీవితంలో దాటి వెళ్ళిపోకుండా, ఈ సమయం మా జీవితంలో ముద్ర వేయడానికి సహాయం చేయండి. కనికరించి దేవా, దయ చూపించి దేవా, సాతానందకాల దురాత్మ శక్తులన్నీ యేసు ప్రభు నామములో లయపరచు ప్రభా. నువ్వు మాట్లాడు ప్రభా. ఏ ఒక్కరు ఇక్కడి నుంచి ఖాళీగా వెళ్ళకుండా మీరు సహాయం చేయండి. వారి మనసులను స్వాధీనం చేసుకో. రకరకాల ఆలోచనలతో, రకరకాల బాధలతో, రకరకాల తాత్పర్యాలతో ఇక్కడ చేరి వచ్చినారు. వాళ్ళ ఆలోచనలన్నిటినీ ప్రభా మీరు ఖాళీ చేసి, వాళ్ళ హృదయంలో, వాళ్ళ మనసులో, వాళ్ళ ఆలోచనలో నీ మాటలు మాత్రమే నింపి పంపించమని, సహాయం చేయమని, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. నేను కూడా అటువంటి బలహీనమే దేవా, మీ దగ్గర ఒప్పుకుంటున్నాను. ఆయన సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయం మీరే మా హృదయాలలో, మా ఆలోచనలో, మా తలంపులలో మీ మాటలు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ మాటలు లేకనే మా జీవితంలో మేము ఓడిపోతూ ఉన్నాం. మీ మాటలు లేకనే మా జీవితంలో మేము పడిపోతూ ఉన్నాం. మీ మాటలు లేకనే మా జీవిత ప్రయాణంలో క్రైస్తవులుగా ముందరికి సాగలేకపోతున్నాం. ప్రభా సహాయం చేయి ప్రభా. మీరు మాట్లాడండి. మీ మాటల కోసం ఎదురు చూస్తున్నాం దేవా. మీ మాటలు లేకపోతే మేము బ్రతకలేము దేవా. నిజం దేవా, వాస్తవం దేవా, మీరు మాతో మాట్లాడండి, సహాయం చేయండి, దయ చూపించమని ప్రార్థన చేస్తూ, ప్రాధేయపడుతూ, అడుగుతూ యేసు ప్రభు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. పేతురుని ప్రత్యేకించి దేవుడు ఏమన్నాడు అంటే, శిష్యులకు చెప్పండి, ప్రత్యేకించి పేతురుతోనూ కూడా చెప్పమన్నాడు. ఎందుకు దేవుడు పేతురుతో కూడా చెప్పమన్నాడు అంటే, పేతురు చాలా బలహీనుడు, పేతురు చాలా దుర్గు స్వభావం కలిగిన వాడు, పేతురు చాలా తొందరపాటు కలిగిన వ్యక్తి. త్వరగా పేతురు వెనక్కి జారిపోయే స్వభావం ఆయన. మనకందరికీ
చేపలు పట్టేవాడు. అంత పెద్ద మనకు చదువుకున్న వాళ్ళకున్నంత జ్ఞానం. దయచేసి వాక్యం వినండి, ఓకేనా? వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ పిల్లలు మాట్లాడుతుంటే ఏడుస్తుంటే వాళ్ళని వెనక్కి తీసుకొని పోండి, ఓకేనా? వాళ్ళని వెనక్కి తీసుకొని వెనక్కి కూర్చోండి కానీ, ఓకేనా? పిల్లలను బట్టి ఎవరైనా డిస్టర్బెన్స్ కాకుండా. పిల్లల స్వభావం కామన్. పిల్లలు ఏడుస్తుంటారు, వాళ్ళు అల్లరి చేస్తుంటారు. కాబట్టి పిల్లలు వాళ్ళకి అల్లరి చేస్తుంటే చిన్నగా వాళ్ళని తీసుకొని పోయి వెనక్కి కూర్చోడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా? రైట్. పేతురు బలహీనుడు, పేతురు ఆయన తొందరపాటు కలిగిన వ్యక్తి. అందుకు దేవుడు ఏమన్నాడంటే శిష్యులతో చెప్పండి. ఎవరితో కూడా చెప్పమన్నాడు? పేతురుతో కూడా చెప్పండి ఖచ్చితంగా. ఎందుకంటే పేతురు ఆయన ఏమైపోయింటాడు? 3.5 ఏళ్ళు దేవుడితో తిరిగిన పేతురు ఆయన తప్పిపోయినాడు. ఆయన బలహీనుడు అయిపోయినాడు. ఆయన ఒక రకంగా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో. కాబట్టి పేతురికి ప్రత్యేకించి చెప్పండి. పేతురికి ప్రత్యేకించి నేను లేచినానని, నేను ఉన్నానని, ఏం భయపడొద్దని చెప్పండి. దేవునికి ఎంత కన్సర్న్ చేయండి పేతురుతో. దేవునికి ఎంత కన్సర్న్ పేతుని గురించి. పేతురు బలహీనుడని, పేతురు తప్పిపోయేవాడని, పేతురు తొందరపాటు వ్యక్తని దేవుడు పేతుని మాత్రం మర్చిపోలేదు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు మాత్రం నిన్ను మర్చిపోవడానికి ఇష్టపడతలేడు. దేవుడు మాత్రము నీ దేవుడి జ్ఞాపకాలు నువ్వు ఉన్నావు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది నా జీవితం, ఇంకా లేదు నా జీవితము, ఇంకా నా జీవితం అవమానం అయిపోయింది, నా జీవితం ఓడిపోయింది, నన్ను నిందిస్తున్నారు, నా జీవితము అందరికి మనుషులకు ఎగటాళిగా అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు మళ్ళీ ఏమంటున్నాడంటే ఇదిగో నేను లేచినా అని చెప్పండి పేతురికి, నేను ఉన్నా అని చెప్పండి పేతురికి. పేతురు బాధపడాల్సిన అవసరం లే. పేతురు ఏమైపోతాడో అని దేవుడు పేతుని గురించి ఆయన ప్రత్యేకించి ఆలోచిస్తూ ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రభు దినం పేతురు ముందు ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఏంటి అంటే చెప్పండి, ఆ పేరు ఏం పేరు? సీమోను ఆయన పేరు, ఓకేనా? లూకా స్వార్త 1వ అధ్యాయం యోహాను స్వార్త 1వ అధ్యాయం 42వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమని రాయబడి? యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియా అన్న మాటకు అభిషేక్తుడు అర్థము. యేసు అతని వైపు చూచి యోహాను కుమారుడు అయినా ఎవరంట? సీమోను. పేతురు పేరు ముందు సీమోను. సీమోను అంటే బాగా వినండి, దాని అర్థం ఏంటంటే ఇసుక అని అర్థం. చెప్పండి, దాని అర్థం ఏంది? ఇసుక, శాండ్ అని అర్థం. పేతురు ఎటువంటి వాడు అంటే పేతురు ఆయన ఇసుక వంటి వాడు. పేతురు ఇసుక వంటి వాడు. ఇసుక ఏమైపోతుంది? మన చేతిలో పట్టుకుంటే ఏమైపోతుంది? జారిపోతుంది. ఇసుక పైన ఒకవేళ ఇల్లు కడితే ఏమైపోతుంది? ఆ ఇల్లు పడిపోతుంది. పేతురు జీవితం కూడా అట్లాంటిదే. దేవుడి చేతిలో నుండి ఊగుగా జారిపోయేస్తాడు. దేవుడి పైన నమ్మకం పెట్టుకోకుండా ఊగుగా పడిపోయేవాడు. అందుకు అయ్యో పేతురు జారిపోయేవాడు, పేతురు ఇసుక వంటి వాడు, పేతురు స్టాండర్డ్ గా ఉండలేడు అని చెప్పి దేవుడు సీమోనుని ఒక పేరు మార్చినాడు. సీమోనుకి ఏ పేరు పెట్టాడంట చూడండి అక్కడ. నీవు కేఫా అని అనబడుదు అని చెప్పాను. కేఫా మాటకు అర్థం ఏంటంట? రాయి అని అర్థం. ఒక జారిపోయే వ్యక్తి, ఒక బలంగా లేని వ్యక్తి, ఒక ఇసుక వంటి వ్యక్తిని దేవుడు ఏం చేసినాడంటే రాయిలాగా చేయాలనుకున్నాడు. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో జారిపోతున్నావేమో ఊగుగా, నీ జీవితంలో పడిపోతున్నావేమో ఊగుగా, నీ జీవితంలో చర్చి పని చేసినావేమో ఊగుగా, నీ జీవితంలో ఇక నువ్వన్నీ కూడా తప్పుడు తీర్మానాలు తీసుకొని ఊగుగా బలహీనమైపోతున్నావేమో, దేవుడు నిన్ను రాయిగా చేయాలనుకుంటున్నాడు. స్టోన్ చూడండి, ఇదిగో ఇసుక రాయి కాలేదు. ఇసుక రాయి అంటుందా? కానీ రాయి ఏం కాగలదు? కరెక్ట్గా చెప్పాలా? రాయి ఏం కాగలదు? అవునా? రాయిలో నుండి ఇసుక వచ్చేది కదా. రాయి ఉంటే ఆ రాయి పైన నీళ్లు పడితే చల్ల గాలి కొడుతుంటే ఆ నీళ్లకు ఆ గాలికి అది రేణులా వచ్చి ఇసుక అవుతుంది, ఓకేనా? రాయి ఇసుక కాగలదు. కానీ ఇసుక రాయి కాగలదా? అవకాశమే లేదు. పేతురు ఇసుక లాంటి వాడు, రాయి కావడానికి అవకాశమే లేదు. అవుతుందా? రాయి అయినా ఇసుక అవుతుంది. కానీ మన దేవుడు ఇసుక వంటి వాడైన పేతురుని ఆయన జీవితము గొప్పగా మనం
మాట్లాడుకున్నంతగా కావడానికి గల కారణాలు దాఖలాలు లేవు. కానీ దేవుడు పేతురును ఒక రాయిగా చేసినాడు. ఆ విషయం రాత్రి మనం మాట్లాడతాం. పేతురు బలాల గురించి మనం మాట్లాడతాం. దేవుడు పేతురు దగ్గరికి వచ్చి, పేతురు నువ్వు ఇష్టం వాడివయ్యా, పేతురు నువ్వు బలహీనవయ్యా, పేతురు నువ్వు జారిపోయేవాడవయ్యా, పేతురు నువ్వు పడిపోయేవాడవయ్యా, కాబట్టి నేను నిన్ను రాయిగా చేస్తాయా అంటే పేతురు కూడా ఆయన వల విడిచిపెట్టేసేసి వెంటనే యేసు ప్రభువుని వెంబడించినాడు. యేసు ప్రభువుని వెంబడించిన పేతురు ఎట్లుండాలండి? యేసు ప్రభు వెంబడించిన పేతురు ఎట్లుండాలా? ఇంకా ఆయన జీవితం అంతా నా జీవితం రాయిలాగా అవుతుంది, స్టాండర్డ్ అయిపోతా, నేను ఇంకా నా కుటుంబంలోనే కానీ, నా ఫైనాన్స్లోనే కానీ, లేకపోతే నా ఆధ్యాత్మికమైన జీవితంలోనే కానీ నేను స్టాండర్డ్ అయిపోతా అని పేతురు అనుకోవాలి. కానీ పేతురు ఏమైపోయినాడంటే మళ్ళా ఇసుక అయిపోయినాడు. పేతురు మళ్ళా జారిపోతున్నాడు. పేతురు మళ్ళా బలహీనుడైనాడు. దేవుడు నిన్ను గొప్పవాడిగా చేస్తా అని దేవుడితో మాట్లాడలేదా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని దేవునితో మాట్లాడలేదా? కానీ ఒక వ్యక్తికి శత్రువు ఎవరు అంటే తానే శత్రువు అంటారు. ఒక వ్యక్తికి ఎనిమి శత్రువు ఎవరు అంటే పక్కన కాదంట. యువర్ సెల్ఫ్ యూ విల్ డిఫైన్ యువర్ లైఫ్. నీవే నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. పక్కన పాడు చేశారని అనొద్దు, వాళ్ళు పాడు చేశారని అనొద్దు. నీకేమైంది? నీ జ్ఞానం లేవా? నీకు ఆలోచన లేవా? నీకు శక్తి లేవా? నీకు బలము లేవా? చాలా గట్టిగా మాట్లాడితే వాడు చెప్పేది నమ్ముతావా? అరే రే 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 నీ జీవితాన్ని నాశనం చేసుకుంటుంది నీవే. దేవుడు పేతురుని, ఇసుకగా ఉన్న పేతురుని రాయిగా చేస్తా అని చెప్పి నన్ను వెంబడించు అని చెప్తే పేతురు తన స్వభావంతో మళ్ళీ తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడు. పేతురు తన జీవితంలో ఉన్న బలహీనతలు ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉన్నాయి. అందుకే క్రైస్తవుని బలహీనతలు అని చెప్పాను నేను. పేతురు జీవితంలో ఉన్న బలహీనతలు ప్రతి క్రైస్తవుని జీవితంలోనే ఉన్నాయి. పేతురు దేవుని నమ్మినాడు, రక్షించబడినాడు, ఇంకా దేవుని వెంబడిస్తున్నాడు. అయినా పేతురు జీవితంలో ఇసుక స్వభావం పోలే, పేతురు జీవితంలో బలహీనమైన స్వభావం పోలే, పేతురు జీవితంలో జారిపోయే స్వభావం పోలేదు. దేవుని మందిరానికి వచ్చినా, దేవుని వెంబడిస్తున్నా, మనం యేసు ప్రభువుని వెంబడించలే. కానీ ఆయన 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడించుకుంటూ కూడా మళ్ళా ఇసుక వంటి వాడే అయిపోయినాడు. మనం ఏం కావాలి, పెద్ద గొప్ప కావాలనుకుంటున్నాడేమో, వాస్తవమే. కానీ పేతురు మళ్ళీ తిరిగి ఆయన బలవంతుడు అయినాడు. త్వరగా ఆయన ఒక 3-4 అంశాలు పేతురు జీవితాన్ని గురించి మాట్లాడుతూ మళ్ళీ దేవుడు పేతురు మళ్ళీ ఎట్లా రాయి వంటి వాడు కాగలిగినాడు, ఇసుక వంటి వాడిని రాయిగా చేసినాడు. మళ్ళీ రాయి అయిన వాడు ఏమైనాడు? మళ్ళీ ఇసుక అయిపోయినాడు, మళ్ళీ పడిపోతున్నాడు, మళ్ళీ జారిపోతున్నాడు. మళ్ళీ దేవుడు ఎట్లా మళ్ళీ పేతురు ఎట్లా రాయి వంటి వాడు కాగలిగినాడు నేను మీతో మాట్లాడతా. మొదటిది చూడండి, పేతురులో ఉన్న బలహీనతలు. యోహాను సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో నేను మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. యోహాను 18:10 మొదటి విషయం చెప్తున్న పేతురు యొక్క బలహీనతలు. సీమోను పేతురునంత కత్తి ఉండినందున అతడు దానికి ఏం చేశాడంట? దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చేయి ఏం చేశాడంట? ఎట్లా చెప్పాలి? ఏం చేశాడంట? దేవుడితో 3.5 సంవత్సరాలు వెంబడించిన మనిషి అబ్బా. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచిన వ్యక్తి. యేసు ప్రభు ఏమో బోధలేమో, అదిగో మనం ఒక చెప్ప కొడితే ఇంకో చెప్ప చూపించాలంటున్నాడు. ఇదిగో మీరు నా కోసం నిందించబడతారు, హింసించబడతారు, చంపబడతారు అన్ని చెప్తున్నాడు. మీరు సమాధానం ఉండాలా, నెమ్మది ఉండాలా, ఐక్యత ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా అని ఎన్ని బోధలు విన్నాడో పేతురు. మళ్ళా మీటింగ్స్ అరేంజ్మెంట్ కమిటీలో ఏమైనా ఉండేది. మళ్ళా పేతురు, యోహాను, యాకోబు అరేంజ్మెంట్ కమిటీలో ఉండేది. వీళ్ళే మెయిన్ మీటింగ్లకు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నాడు. మీటింగ్ వీళ్ళే అరేంజ్ చేసేది. వీళ్ళే దేవుని వాక్యం వినకుండా తయారయ్యారు. చాలాసార్లు మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళే, చాలాసార్లు వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్న వాళ్ళే వాళ్ళే దేవుని వాక్యం విన్నారు. మా ఇంట్లో వాక్యం వినపడాలా, మేము వాక్యం వినాలంటారు. మీ ఇంట్లో ప్రేయర్ చేయడానికి, వాక్యం చెప్పడానికి మీ ఇంట్లో అయితే మీరే ఆ పని ఈ పని ఆ పని చేసుకుంటే వాక్యమే వినకుండా అవుతారు. పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో అద్భుతమైన ప్రసంగాలు విన్నాడు, విన్నదా? కానీ పేతురు మాత్రము కత్తి పెట్టుకునే తిరుగుతున్నాడు. ఏం పెట్టుకొని తిరుగుతున్నాడు? మొదటిది పేతురు యొక్క బలహీనత ఏంటి అంటే కోపము. చెప్పండి, ఏ బలహీనత ఆయనకు ఉండేది? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరుగుతున్నా తన జీవితంలో
కత్తిని మాత్రం విడిచిపెట్టలేదు, కోపాన్ని మాత్రం విడిచిపెట్టలేదు, ఆవేశాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఇద్దరు ఎవరైనా తేడా వస్తే మాత్రం చేసేసేది అంతే, మాట లేదు. చర్చిలో యేసు ప్రభు కాపాడు కాబట్టి మన సంఘంలో అప్పుడు అందరూ యేసు ప్రభుకే దాడి జరుగుతుంటే, యేసు ప్రభునే తీసుకొని పోతుంటే కత్తి తీసి పడేసేసేసినాడు. 3-4 సంవత్సరాలు ఎంతో ఓపిక పట్టుకోడు, ఎవరికి తెలియకుండా దాపెట్టుకోడు కత్తి. నీవు కూడా అంతే, ఎవరికి తెలియకుండా నీ మనసులో కోపాన్ని దాపెట్టుకున్నావు లేదా? ఎవరికి తెలియకుండా ఈర్ష్య కలుగుతున్నావు లేదా? ఎవరికి తెలియకుండా అసూయ కలుగుతున్నావు తెలియదా? పేతురు ఆయన జీవితంలో కోపం అనే బలహీనత నుంచి బయటకు రాలేకపోయినాడు. క్రైస్తవులు చాలా ప్రత్యేకం కలిగిన వాళ్ళంట. పేతురు ఆయన యేసు ప్రభుతో ఉంటాడంట, మళ్ళా లోకంతో ఉంటాడంట. ఇట్లా కత్తి పెట్టుకోండి, కత్తి ఎవరు పెట్టుకొని తిరుగుతారు? కత్తి లోకస్తులు పెట్టుకొని తిరుగుతారు. పేతురు కూడా అట్లే తిరుగుతున్నాడు. కొంచెంసేపు దేవుడు అంటున్నాడు, కొంచెంసేపు మళ్ళీ లోకం అంటున్నాడు. క్రైస్తవులు అటువంటి ప్రత్యేకత కలిగిన వాళ్ళు. చర్చిలోకి వచ్చేపాటికి యేసు ప్రభు దేవుడు అంటారట, మళ్ళీ బయటికి పోయేపాటికి ఇంకా లోకమే దేవుడు దేవత అన్నట్టు మనం జీవిస్తామంట. అయ్యో పేతురు ఆయన కోపం ఎంత భయంకరంగా ఉందో చూడండి. కరెక్టే, యేసు ప్రభు గురువు ఆయనకి 3-4 సంవత్సరాలు తిరిగినాడు. యేసు ప్రభు పట్టుకొని పోతుంటే వెంటనే కత్తి తీసేసి కరెక్ట్ చెవే నరికినాడంట. అసలు కరెక్ట్ చెవు ఎట్లా నరకబడుతుంది చూడండి. ఇప్పుడు ఆవేశంలో కత్తి తీసినాం, కొడితే తలన వల్ల అవునా, కరెక్ట్ చెవే ఇరిగిందంట అంతే. అంటే మా నోట ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ చేస్తాడు ఎవరికి తెలియకుండా. అంటే తన జీవితంలో యేసు ప్రభుని వెంబడిస్తున్నా కానీ ఇంకా తన జీవితంలో ఈ యొక్క కోపము, ఆవేశము, ఇతరులపై కక్ష, అసూయ తన జీవితంలో వదిలిపెట్టుకోలేదు పేతురు. దేవుని వెంబడిస్తున్న నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇటువంటి కోపము, ఇటువంటి కక్ష, ఇటువంటి అసూయ ఉంటే నువ్వు ఇసుకలాగానే అయిపోతావు, రాయి కాలేవు, స్టాండర్డ్ కాలేవు. క్రైస్తవ జీవితంలో నువ్వు ఎందుకు ఊగుక బలహీనమైపోతున్నావు, నువ్వు ఎందుకు ఊగుక జారిపోతున్నావు అంటే నీ కోపమే నీకు శత్రువు అయిపోయింది. ఈ మధ్యలో మా ప్రిన్సిపల్, నేను బైబిల్ కాలేజీలో టీచింగ్ చేస్తున్నాను, చర్చ్ ఆఫ్ క్రాస్ నాగార్జున సార్ కాలేజ్. ఆయన ఒక మంచి కొటేషన్ పెట్టినాడు. ఏం కొటేషన్ పెట్టినాడు అంటే, మనిషి కోసం కోపం వదులుకోవాలి కానీ కోపం కోసం మనిషిని వదులుకోకూడదంట. ఆ మనిషి కోసము నువ్వు కోపాన్ని వదులుకోవాలా అంటే ఆ వ్యక్తి నీకు కావాలా, కాబట్టి నువ్వు ఏం వదులుకోవాలా? కోపాన్ని వదులుకోవాలా. ఆ వ్యక్తి నీకు ఇంపార్టెంట్, వాడు నీకు శత్రువు అయినా నువ్వు కోపం వదిలిపెట్టుకొని మనిషిని కాపాడుకోవాలా. కానీ మనం ఏం చేస్తామంట అంటే కోపం కోసం మనిషిని వదిలిపెట్టుకుంటామంట. అంటే నీ కోపం తీరాలా, మనిషిని వదిలిపెట్టుకున్నా పర్వాలే, కోపం మాత్రం వదిలిపెట్టుకో. మనిషి కోసం కోపం వదులుకోవాలి కానీ కోపం కోసం మనిషిని వదులుకోకూడదు. కాబట్టి నీ కోపము చాలా భయంకరమైనది. దేవుని వాక్యంలో రాయబడింది, బుద్ధిహీనుడు కోపాన్ని కనపరుస్తాడంట. బుద్ధిహీనుడు, ఫూలిష్ మ్యాన్, బుద్ధిహీనుడే కోపాన్ని కనపరిచేది. అరే వాళ్ళు అంతమంది ఉన్నారు అవునా, ఈ పేతురు మాత్రం ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని ఏం చేస్తాడు అంతే. ఒకవేళ మీరు అంటారేమో, సార్ ప్రేమదారులు చేసినాడు లేదు సార్, ప్రేమదారులు చేసినాడు దాని అట్లా కోపం అని అన్ని ఎట్లా అంటావు సార్ అని ఒకవేళ మీరు అంటారేమో. చూడండి పేతురుని గురించి ఇంకొకసారి చెప్తా. ఇదిగో మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 22వ వచనం. మత్తయి 16:22వ వచనంలో ఒక మాట రాయబడింది, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవును కాక అని అది నీకెన్నడూ కలగదని ఆయన ఏం చేసినాడంట? గట్టిగా చెప్పాలి, ఏం చేసినాడంట? దేవా యేసు ప్రభువా నీకు దూరమవును కాక అన్నాడంట. ఏమన్నా మనిషి ఆయన యేసు ప్రభు పైన కోపపడుతున్నాడు. అయినా చాలా మంది అట్లే ఉంటారు నీ దినాలలో, యేసు ప్రభు పైన కూడా కోపపడుతుంటారు. మనం కాళ్ళ బోటి కూడా పనికిరాం, అవునా కదా? మన జీవితము, మన బ్రతుకులు దేవుని ప్రశ్నించేంత బ్రతుకులే మనకి. యోగులాంటోడే దేవుని ప్రశ్నించడానికి భయపడినాడు, అవునా? అంతమంది మరణిస్తే కూడా దేవుని ప్రశ్నించడానికి భయపడినాడు ఆయన. కానీ ఈ పేతురు దేవుని ఏం చేస్తున్నాడంట? గట్టిగా చెప్పాలి, దేవుడు ఏం చేస్తున్నాడంట? గర్జిస్తున్నాడంట. చాలా భయంకరం. పేతురు జీవితంలో ఈ యొక్క కోపం అనే బలహీనత చాలా భయంకరం. దేవుని వాక్యంలో రాయబడింది యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో, మానవుని కోపం దేవుని నీతి నెరవేర్చదంట. నీ కోపము
దేవుని కార్యాలను అడ్డుపడుతుంది నీ కోపం. దేవుడు కార్యం లేనిక నీ ఇంట్లో, నీ జీవితంలో నీ కోపమే నీకు అడ్డమైపోయింది. దేవుడు కార్యం చేయడంట ఎక్కడైతే కోపం ఉంటుందో. సరే, ఇదొక్క చోట లేనా అంటే ఇంకో చోట కూడా చాలా చోట్ల పేతురు కోపపడతాడు. మత్తయి సువార్త అక్కడ పేతురు పేరు రాయలేదు, కానీ అక్కడ పేతురే కన్ఫామ్ ఆయన కోపపడింది అని చాలా మంది పంటలు చెప్తారు. మత్తయి 19:14 ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని ఏం చేశారంట? ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్న పిల్లలను ఆటంకపరచడం. పిల్లలందరూ వచ్చినారు. పిల్లలు వస్తుంటే పేతురు పిల్లలు పక్కవాడిని వాళ్ళపై కూడా కోపపడుతున్నాడు. ఇంకొక చోట ఒక గుడ్డివాడు భక్తిలోపై దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తే ఆ పెద్దోని కూడా గద్దించినాడంట పేతురు. అక్కడ శిష్యులు గద్దించిననే మాట రాయబడింది. పేతురు పిల్లలపైన కోపపడా, పేతురు పెద్దలపైన కోపపడా, పేతురు లాస్ట్కి యేసు ప్రభు పైన కోపపడ్డాడు. గుర్తుపెట్టుకో, పేతురు తన జీవితంలో మళ్ళీ ఇసుక వంటి వాడు కావడానికి గల కారణం ఏంటంటే పేతురు యొక్క కోపం కలహానికి కారణం, కోపము నరహత్యకు కూడా కారణమైన చాలా జాగ్రత్త. కోపము కొట్లాడక కారణమైపోతుంది. అదే కోపము వాడిని చంపడానికి కూడా వెనుకాడనంత రీతిగా నేను ప్రేరేపిస్తుంది. చాలా డేంజర్ కోపం. సొంత తమ్ముని చంపినాడు. ఎవరు? కయ్యను. కోపం తట్టుకోలేక, ఓర్చుకోలేక. కోపము సొంత వాళ్ళని కూడా చూడదు, చాలా జాగ్రత్త. కోపం నీ భార్యను కూడా చూడదు, చాలా జాగ్రత్త. కోపం నీ భర్తను కూడా చూడదు, కోపం నీ పిల్లలను కూడా చూడదు, చాలా జాగ్రత్త. పేతురు జీవితంలో తాను మళ్ళీ ఇష్టమైన వాడు కావడానికి గల కారణం పేతురు జీవితంలో ఉన్న కోపం. అసలు పేతురు ఆ కత్తి తీసుకొని నరికితే, నేను కత్తి తీసుకొని నరుకుతున్నా, దేవుడు నామానికి అవమానం కలుగుతుంది, ఇంకో నా సాక్ష్యం అవుతుంది, నా జీవితం అంతా పాడైపోతుందని కొద్దిగా కూడా ఆలోచన లేదు. చాలా మంది అట్లే ఉంటారండి. వాళ్ళ సాక్ష్యం పాడైపోయినా, అందరూ చూస్తూ ఉన్నా, అందరి ముందు వాళ్ళ జీవితము భయంకరంగా తయారైపోతున్నా, వాళ్ళు మాత్రం కోపంతో ఎక్కిరి బూతులు తిట్టాల్సిందే, వీలైతే ఎక్కిరి కొట్టాల్సిందే. అరే, భక్తి జీవితం ఏమైతే, దేవుని మందిరంలో ప్రార్థన ఏమైతే, దేవుని మందిరంలో వాక్యం ఏమైతే, కోపము నీ ఆత్మ జీవితాన్ని నాశనం చేస్తుంది. పేతురు యేసు ప్రభు వెంబడి 3.5 సంవత్సరాలు తిరిగినాడు, కానీ తన జీవితంలో కోపాన్ని జయించలేకపోయినాడు. అందుకే వెంటనే కత్తి తీసి పొడి చేసినాడు. ఒకవేళ మన దగ్గర అయితే అది అటెంప్ట్ మర్డర్ కేసు అవుతుండే కదన్నా. అటెంప్ట్ మర్డర్ కేసు ఎన్ని నెలలు జైలు శిక్ష? 9 నెలలు అనుకుంటా, నాకు తెలిసి 9 నెలలు. రోమాలో ఏముందో నాకు తెలియదు. సంవత్సరం రోజులు అంట, విజయాన్ని చెప్తున్నాడు. సంవత్సరం రోజులు, ఓకేనా? సంవత్సరం రోజులు పేతురు జైల్లో పడుతున్నారు. ఒకవేళ ఆయన కోపాన్ని బట్టి చాలా జాగ్రత్త. కోపము నిన్ను నాశనం చేస్తుంది, నీ జీవితాన్ని. కోపము జైపాలన చేస్తుంది. పేతురు జీవితంలో కోపాన్ని జయించాలి. రెండవది, పేతురు జీవితంలో ఆయన ఇసుక రావడానికి గల కారణం ఏంటంటే కోపం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారిలో నాలో ఒకవేళ మనలో ఎవరైనా కోపం ఉంటే దాన్ని మనం జయించాల్సిందే. కోపాన్ని గురించి ఆల్రెడీ ఒక బుధవారం వాక్యం చెప్పినాను. ఎంతమంది వచ్చినారో రోజు తెలియదు నాకు. నేను ఆ రోజు నా భార్యకు చెప్పిన, అబ్బా కోపం గురించి వాక్యం చెప్పినట్టు నువ్వు అస్సలు చెప్పదు కోపం గురించి అని నా భార్య. అంటే నేను చాలా తన పైన కోపపడుతున్నాను. కానీ అడిగితే కోపం గురించి వాక్యం చెప్పొద్దు అని. లేదబ్బా, నేను క్షమించబ్బా, నేను కోపపడట్లే అని ఆమెతో సమాధానం వాక్యం చెప్పుకుంటే ధైర్యం చేస్తున్నాను. కాబట్టి నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో ఇప్పటికైనా సమాధానం. ఎవరిపైన కూడా కోపం ఉంటే ఆ కోపం చాలా డేంజర్. కోపం కలహానికి, కోపం నరహత్యకు, కోపం నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ సాక్ష్యాన్ని కూడా పోగొడుతుంది. కోపం నిన్ను ఎంతవరకైనా లాక్కొని పోతుంది. చాలా భయంకరమైనది కోపం. యేసు ప్రభువుని తిరుగుతున్నానే జ్ఞానం లేకుండా కూడా పేతురు కోపమన్నాడు, తన సాక్ష్యాన్ని పోగొట్టున్నాడు. అయినా దేవుడు మళ్ళీ తను లేవనెత్తాడు. రెండవది, లూకాసు వార్త 9వ అధ్యాయము 32వ వచనంలో ఇంకొక బలహీనత కనపడుతుంది. ఈ బలహీనత చాలా మందికి ఉండకపోవచ్చులే, కానీ కొంతమందికి ఉంటుంది. ఉన్నోళ్ళు చాలా గొప్పలు అనమాట. లూకాసు వార్త 9వ అధ్యాయం 32వ వచనము, 29వ వచనం కూడా చదువుతున్నా. ఆయన ప్రార్థించు 28 నుంచి చదువుతున్నా. ఈ మాటలు చెప్పిన రమారం 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహాను, యాకోబు ఏం చేశాడంట? వెంటనే 24 గంటల ప్రోగ్రామ్ కంపెనీలో పేతురు కలిసిందే.
యేసుతో ఏదో ప్రోగ్రామ్ చేశాడంటే ఫస్ట్ పేతురికే తెలియాలి, లేకపోతే పేతురు ఫీల్ అయిపోతాడు, చాలా హర్ట్ అయిపోతాడు కదా. ఇది కాదు, మనం కూడా ఏదైనా ఒకవేళ మనకు చెప్పలేదంటే కదా, పెళ్లి కార్డు చేయలేదంటే నాకు పెళ్లి కార్డు లేదబ్బా, నేను ఎందుకు వస్తే నేను రాను అని అంటాం. పేతురు కూడా ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒక చోట ఆయన బాధ ఉన్నాడు, ఇదిగో నీ కుడి పక్కన ఎవరు నీ ఎడం పక్కన ఎవరు ఒక తల్లి వచ్చి అడిగితే ఆడ పేతురు లేడనమాట. పేతురు మనిషిలో గాయపడ్డాడంట. వాయబా పేతురు యేసుతో తిరిగింది నేను, మళ్ళీ అవతల పక్కనేమో యోహాను కూర్చోవాలా, యువతల పక్కనేమో ఇంకొక ఆయన కూర్చోవాలా అని పేతురు ఆడ బాధపడాలని పండితులు చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మనకున్న సందర్భం ఏంటి అంటే, యేసుతో వీళ్ళు రెండో పెట్టుకొని ప్రార్థన చేయడానికి కొండ ఎక్కితే అక్కడ ఏమైపోయిందంటే చూడండి, కొండ ఎక్కినప్పుడు ప్రార్థనలో వీళ్ళు కూడా ఉన్నారు. ఏం చేసినట్టు 32వ వచనము, పేతురును పదే పదే పేతురు మాటనే కనపడతారు. శిష్యులు అంటే అయిపోయారు అవునా. పేతురును అతనితో ఉన్న వారందరూ ఏమైనారంట, గట్టిగా చెప్పాలి, ఏమైనారంట, నిద్రమత్తుతో ఉండి. రెండో బలహీనత ఇదే, ఆయన నిద్రపోయేతో భయంకరంగా. ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఆసక్తి లేదు, వాక్యం అంటే ఆసక్తి లేదు. వచ్చినామా పడుకున్నామా అయిపోయి వెళ్ళిపోయినామా అంతే. అరే నువ్వు వచ్చి నీ ప్రార్థన కదా. కొంతమందికి నిద్ర ఏడొస్తుందంటే ఏడొస్తుంది చెప్పండి, గట్టిగా చెప్పాలి ఏడొస్తుంది నిద్ర. చర్చిలో వాళ్ళకి ఆడరాదు నిద్ర, ఇంట్లో అస్సలకే రాదు. ఇక ఇంత గట్టిగా మాట్లాడుతుంటే కూడా వాళ్ళకి జోలపాటలా ఉంటుంది అనమాట. కొంచెం కూడా చెవులోకి ఎక్కించుకోరు వాళ్ళు, వాళ్ళ పని వాళ్ళదే. నిద్రపోకుండానే ఉంటారు అనమాట అంతే. నిద్రపోయేవాడిని ఒకవేళ తొందరగా లేపితే వాడు 2 జవాబులు చెప్తారంట. నిద్రపోయేవాడిని తక్కువ లేపితే వాడు 2 జవాబులు చెప్తారంట. ఒకటి నిద్రపోలేకపోతాడు వాడు నిద్రపోయి ఉంటాడు. రెండోది ఏం చెప్తాడంట తెలుసు, వాడు ఇప్పుడే పడుకుని ఇప్పుడే కళ్ళు మూసి అంటాడంట. పడుకుని అర్ధగంట అవుతుంది. నిద్రపోయే వాళ్ళని లేపితే ఈ జవాబులు చెప్తారంట. చూడండి మళ్ళీ ఎవరైనా పరీక్షించండి. పేతురు జీవితంలో పేతుకున్న బలహీనత ఏంటి అంటే, ఆయన దేవుని ప్రార్థన వాక్యం అన్న ఆరాధన అన్న పరిచర్య అన్న ఆసక్తితోనే ఉన్నట్టు కనపడతాడు ఆయన. మళ్ళీ ప్రోగ్రామింగ్ కమిటీలో ఉన్నాడు, మళ్ళీ ముందే పరిగెత్తున్నాడు, అస్సలుగా టైంకి నిద్రపోతాడు ఆయన. ఏం వాక్యం పోతుంది గుర్రలోకి పేతురికి? ఎప్పుడు నిద్రపోకుంటూ ఉంటే దేవుని విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు దాన్ని ఆలోచించకుండా పక్కనతో మాట్లాడుకుంటా గెలుపుకుంటా ఆసక్తి లేకుండా ఏదో ఆలోచించుకుంటూ ఉంటే నువ్వు ఎప్పుడు రాయవుతావు? రాయి కాలేవు, నువ్వు ఇసుకలాగానే ఉంటావు. ఇక నువ్వు పేతురు జీవితంలో ఆయన ఇసుకలాగా కావడానికి గల కారణం ఏంటి అంటే, ఆయన నిద్రపోతూ ఉన్నాడంట. నిద్రపోయి తక్కువ వేసుకోవచ్చిన ఏం మాట్లాడు చూడండి, నేను చెప్పినట్టు జరుగుతుంది ఓకేనా. ఏం మాట్లాడు చూడండి, ఆ ఇద్దరు పురుషులు అక్కడ మోసే తర్వాత ఏలియా వాళ్ళిద్దరూ చేసుకోవడంతో మాట్లాడుతుంటే ఈయన వెంటనే నిద్రపోయి చూచి ఆ ఇద్దరు పురుషులు ఆయన యొక్క నుండి వెళ్ళిపోతుండగా పేతురు వేస్తూ, ఏలినవాడా మనం ఇక్కడ ఉండడం మంచిది, నీకొకటియు మోసేకొకటియు ఏలియాకొకటియు ఏం కడతా 3 పర్ణశాలలు అంటే 3 ఇల్లులు కడతా మేము కట్టుదమని తాను చెప్పినది ఏమనుంది ఇక్కడ గట్టిగా చెప్పాలా? తాను గట్టినే చెప్పండి, నిద్రమత్తులో చెప్పినాడు కదా. వాక్యం క్లియర్ ఉంది. ఏదో నిజంగా మోసేకి ఏలియాకి వేసుకోకు 3 ఇల్లులు కడతా అని అంటలేడు. నిద్రమత్తులో తక్కువ లేచే వాటికి ఏం మాట్లాడుతున్నాడు? దేవా ఇదిగో మీ ముగ్గురు ఇల్లు కట్టేస్తాయని అంటున్నాడు. యేసుప్రభుకి ఈయన గురించి ముందే తెలుసు. నిద్రపోతూ లేపితే తక్కువ ఏం మాట్లాడో పేదరికే తెలియదు. ఇట్లాంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు అంటే, శిష్యులతో చెప్పండి, పేతురుతో కూడా చెప్పండి. అసలు యేసుప్రభుకి ఎంత విసుకొచ్చిండదో పేతురుతో కదా. ఎప్పుడు చూసినా నిద్రపోతాడు. ఏం మాట్లాడతాడో పేతురికే తెలియకుండా మాట్లాడతాడు ఆయన. మళ్ళీ 3 పర్ణశాలలు కడతా అంటున్నాడు. ఎట్లా కడతాడంట? ఆయన నిజంగా కట్టే ఆలోచన లేదు కానీ ఇంకా నిద్రమత్తులో ఉండదు. ఎవ్వకుండానే ఆ మాట అని దేవుడు వాక్యంలో రాయబడింది. కాబట్టి పేతురు జీవితంలో ఈ యొక్క బలహీనత ఇంకొక చోట కూడా కనపడతాడు పేతురు. కానీ మార్క్స్ వార్త 14వ అధ్యాయం, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 37వ వచనం. మార్క్స్ వార్త 14:37. మరలా ఓకేనా, మళ్ళా ఆయన వచ్చి వారు నిద్రించుచుండ చూచి, సీమోను ఏం చేస్తున్నావు నీవు? నిద్రించుచున్నావా? ఒక్క గడి అయినను మేల్కొని ఉండలేవా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేని పరిస్థితిలో పేతురు ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. సోమరితనము మన జీవితంలో
పేదరికం తెస్తుందని దేవుని వాక్యంలో రాయబడింది. లేజినెస్ లీడ్స్ టు పావర్టీ. నీ జీవితంలో నువ్వు ఒక సామాన్యమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మనం ఉండలేకపోతున్నామంటే మన సోమరితనమే. పని చేయడం చేతగాక 24 గంటలు నిద్రపోవడమే, 24 గంటలు ఆసక్తి లేకపోవడమే, ఊగుగా బాగా తిని ఊగుగా పండుకోవడమే. అందుకే మనం బీదలం అయిపోతున్నాం. భారతదేశము ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్లో భారతదేశం ఉంది. చైనాను దాటుకొని పోయింది, కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న భారతదేశము పేదరికంలో కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకో తెలుసా? భారతదేశంలో ఉన్న సోమరులు ఏడున్నారంట. భారతదేశంలో ఉన్న సోమరులు ఏడున్నారంట. నేను మొన్ననే ఒక చోటికి పోయినాను. అక్కడ ముస్లింలు వాళ్ళు చాలా బాగా రోడ్డు పైన నడుస్తూనే ఉన్నారు. వాళ్ళే కూరగాయలు పట్టుకొని పోతున్నారు, వాళ్ళే అన్ని చేస్తున్నారు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఏదో బాగా మా ఊళ్ళో మా కళ్ళలో కనపడదు అనిపించింది నాకు. చాలా జాగ్రత్త. మన జీవితంలో సోమరితనము లేదా నిద్రతనము చాలా డేంజర్. తాగుబోతులు, తర్వాత తిండిపోతులు, నిద్రపోతులు దేవుని రాజ్యానికి పనికిరారు. ఎవరెవరు పనికిరారంటే దేవుని రాజ్యానికి? తాగుబోతులు, తిండిపోతులు, నిద్రపోతులు. వీళ్ళని దేవుడు ఉపయోగించుకోడు. నిజం. నేను కూడా బాగా తింటాను అన్నమాట. నేను ఫుడ్ కావాలి అన్నమాట. ఫుడ్ చాలా బాగా ఇష్టం నాకు. ఒకసారి దైవజనుడి మాట చెప్పే పాటికి ఆ రోజు వాయబ్బా దేవుడు వాడుకోవడం కదా అని చెప్పి ఫుడ్ కూడా ఇంకా నార్మల్గా తినడం స్టార్ట్ చేసిన. నేను బతికేదే దేవుని పరిచయం కోసం. ఆ తిండే నాకు ఆనందం అవుతుంటే నేను తిరిగి మొదలు పెట్టుకోకపోతే నా జీవితం ఎంత నష్టం జరుగుతుంది. చాలా జాగ్రత్త. పేతురు జీవితంలో ఈ యొక్క విషయాలు ఉన్నాయి. పేతురు తాను నిద్ర అనే ఒక బలహీనత కలిగి ఉన్నాడు. నిద్ర కంటే కూడా తన జీవితంలో ఆసక్తి లేదు. మళ్ళీ పైకి మాత్రం ఆసక్తి ఉన్నదనే, కానీ తన జీవితంలో మెయిన్ పాయింట్ అప్పుడే నిద్రపోకుండా ఉంటాడు ఆయన. మళ్ళీ ఏం పడితే మాట్లాడుతున్నాడు. దేవా నీకు అది కడతా ఇది కడతా అది అన్ని ఉన్న మాటలే అన్నమాట. మనం ఎన్ని మాటలు మాట్లాడతామో పని మాత్రం చేయం మనం కదా. ఎన్ని మాటలు మాట్లాడతాడో పేదలు ఎన్ని మాటలు మాట్లాడతాడో అది సోమరి వాళ్ళ లక్షణం. అది పని చేసేవాడు వాడు సోమరిగా వాడు ఖచ్చితంగా పని చేసి చూపిస్తాడు. ఈ దినాల్లో చాలా మంది పిల్లలు సోమరులు అయిపోతున్నారు. ఎవరస్తులు తల్లిదండ్రులేమో కష్టపడి తిరిగి పత్తి కోసో లేదా ఏదో ఒకటి ఆ పని చేసో ఈ పని చేసో కష్టపడుతుంటే పిల్లలు మాత్రం బాగా తిని ఇంట్లో బాగా పడుకుంటారు అన్నమాట. తల్లిదండ్రులు కూడా అట్లే తయారైనారు. అరే లేదా చదువుకోరా, ఏమైనా పని చేసుకోరా అని చెప్పరు. వాళ్ళు ఇంకా దరిద్రంగా తయారు చేస్తారు తల్లిదండ్రులు. క్షమించండి ఆ మాట అంటున్నాను కూడా. పిల్లోడు వాడు పనికి పోకపోతే, వాడు చదువుకోకపోతే వాడు నీకు నష్టమే, వాడి జీవితానికి వాడు కూడా నష్టం చేసుకుంటున్నారు. చాలా జాగ్రత్త. పిల్లలు, యవనస్తులు చాలా జాగ్రత్త. సోమరితనం మన జీవితంలో చాలా భయంకరమైనది. 24 గంటలు ఫోన్లు పట్టుకొని 24 గంటలు ఫోన్లు చూసుకుంటా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు నువ్వు. సోమరితనం పేదరికం చేస్తుంది. సోమరితనము దరిద్రాన్ని తెస్తుంది ఇంటికి. బైబిల్లో మాటలు సామెత గ్రంథంలో సోమరి వాడు తిండి కూడా తినలేడంట. పని చేస్తారు కదా తిండి తినేది. నువ్వు సోమరితనం ఉంటే తిండి కూడా తినలేవు నువ్వు. చాలా జాగ్రత్త. సోమరి చీమల దగ్గరికి పోయి వాటి నడత నేర్చుకున్నాడు దేవుడు. అందుకే ఎవరైనా ఇంకా అట్లా చదువుకోక ఇట్లా పని చేయకుండా ఉంటే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నేను ఒక తల్లి చెప్తుంది, నేను గృహ దర్శనాలు చేస్తుంటే, సార్ వీడు చదువుకుంటలేడు, పనికి పోతలేడు, వాడు ఊరికే ఇంట్లో కూర్చుంటున్నాడు సార్, ఏం చేయాలి సార్ అంటే వాడిని పోయి చెప్పినారే దరిద్రం వస్తుందిరా నాయన, పేదరికం వస్తుందిరా నాయన అని చెప్పిన. వాడు ఇంటే మంచిది, లేకపోతే వాడు పేదరికం అయిపోతుంది. మన 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 గృహాలను మన ఇళ్లను మనం బాగు చేసుకోవాలి కాదంటారా. తల్లిదండ్రులు ఎంతో తిప్పలు పడి కష్టపడి వాళ్ళకున్న 100 రూపాయల కూలితో 400 కూలితో దినానికి 500 కూలితో నిన్ను నీ పిల్లలు నిన్ను నీ తమ్ముళ్ళని చెల్లెలు ఎంత బాగా ఉంచుతున్నారు. వాళ్ళని ఒక మంచి ఉన్నతమైన స్టేటస్ లో స్థితిలో ఉంచాలని ఒక్కరికి కూడా లేకపోతే ఎట్లా. మా ఇంటిని ఒక దైవజనుడు, పెద్ద దైవజనుడు జీ సామ్యుల్ గారని గొప్ప దైవజనుడు. అప్పట్లో మా ఇల్లు, ఇప్పుడు మేము పెద్ద కట్టుకున్నాం మా ఇంటిని ఒక 4 ఏళ్ల క్రితం. అప్పట్లో మా ఇంటిని ఒకసారి ఆయన మా చర్చికి వచ్చినప్పుడు, మా ఇంటిలోకి వచ్చినప్పుడు, ఏమయ్యా అగ్గిపెట్ట ఇల్లు మాది ఉంది ఇది అన్నాడు ఆయన. మా ఇంటిని ఏమన్నాడు ఆయన?
అతిపెద్ద ఇంటి మాదిరి ఉంది. మన ఆయన చిన్న 1.5 సెంట్లోనే 5 రూమ్లు కట్టి పడేసేసినాడు. ఒక డోర్ మూస్తే ఇంకో డోర్ తెరుస్తలేమన్నమాట. అంత ఇవ్వడం ఉంటుంది. ఇట్లా పోవాలి మా రూమ్లలో కూడా మేము బెడ్రూమ్లో లేదు. ఇట్లా చక్క పోతే స్థలం లేదన్నమాట. అతిపెద్ద ఇల్లు అన్నాడు. నాకైతే బలబాలు అనిపించింది. నాకు తెలియకనే చిన్న వయసులోనే నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభా నాకు శక్తిని బలాన్ని దయచేయి, నేను ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలా, మా అమ్మ నాన్న పెద్ద ఇంట్లో పెట్టేయాలా అని నాకు ఒక ఆశ కలిగింది. అందరూ కాళ్ళలో పోతుంటే మా నాన్న చర్చి వెహికల్ పెడతారనమాట. వింగర్ 12 మంది కూర్చుంటారు. మా నాన్న ఒక్కడంత పెద్ద వెహికల్లో పోతుంటే అంటే మాకు వేరే ఆధారం లేదు. ఇక ఆ యొక్క వింగర్కి ఏది ఇంకా దానికి పోయేపాటికి 500 అయిపోతుండే. అదే పనిలో పోతే అంటే పరిస్థితులను బట్టి దేవా ఏది దేవా ఈ పరిస్థితి, ఒక చిన్న కారు మేము మా నాన్న కారులో తిరగాలి ప్రభా అని ప్రార్థన చేసిన. దేవుడు కొన్ని రోజుల కంటే నేను మా నాన్న పైసలేం చేయలే, కానీ దేవుడు మాకు పెద్ద ఇల్లు ఇచ్చినాడు. మూడు సెంట్ల ఇల్లు ఇచ్చినాడు. మా ఇంట్లో మొత్తం చర్చి వెహికల్తో కలిపితే 3 కార్లు ఉన్నాయి. 8 కార్లు ఉన్నాయి. నాకు చాలా తృప్తిగా ఉంది. నేను ఏమంటున్నా అంటే మనము సోమరితనంతో ఉంటే, పని లేకుండా బతికితే, మనము ఆసక్తి లేకుండా ఉంటే మన ఇల్లు అట్లే ఉంటుంది. ఇంకా డెవలప్ కాకుండా ఇంకా నీ తల్లిదండ్రులు ఒక్కసారి చూడు, నీ ఇంటిని ఒక్కసారి చూడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి పేతురు జీవితంలో తాను రెండవ బలహీనత నిద్ర అనే బలహీనత. ఆసక్తి లేదు, పనితనం లేదు. మళ్ళీ పైకేమో 24 గంటలు పని చేసుకుంటే కనపడతాడు ఆయన, కానీ వర్క్ మాత్రం లేదు. మూడవది పేతురు జీవితంలో ఒకసారి చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. పైకి వినాక పేతురు నా క్లాస్ చెప్తాడేమో, ఎన్ని విషయాలు చెప్తున్నావా నా గురించి అని. మత్తయి 18:21 చదవండి ఎవరన్నా. ఏమంటున్నాడంటే ఏదో వాక్యం వింటున్నట్టు, ఏదో వాక్యంకి రెస్పాండ్ అవుతున్నట్టు, ఆయన చాలా అలర్ట్గా ఉంటున్నట్టు, వెంటనే జవాబులు ఇచ్చిన తట్టు ఉంటారనమాట ఆయన. మనం కూడా అట్లే ఉంటాం కదా. వాక్యం మిమ్మల్ని చూస్తే ఎంత బాగా వాక్యం ఉంటారని తట్టే కనపడుతున్నాడు. ఎవరెవరు ఏమేమి ఆలోచిస్తారో ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. పేతురు కూడా వెంటనే వాక్యాన్ని కూడా జవాబు ఇచ్చేస్తున్నాడు. ఒకసారి యేసుప్రభు గారికి పోయినాడు. యేసుప్రభు గారికి పోయి, యేసుప్రభువా ఇదిగో ఒకరు తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలా అని ఏమడిగినాడు? ప్రశ్న అడిగినాడు. దానికి జవాబిచ్చే వరకు పేతురు ఏం చేయాలా? సైలెంట్గా వినుకుంటా ఉండాలి. ప్రశ్న ఈయనే చేస్తాడు, జవాబుడు ఈయన చెప్తాడు. చూడండి 18 ఎంత 21. నేను ఎన్ని మార్లు క్షమించుకోవాలను? 7 మార్లు మాట్లాడాలి. నానే ఆన్సర్ చెప్పాను, ఇంకేం చెప్పాడు చేస్తున్నాడు. మూడవది పేతురు జీవితంలో ఎక్కువగా మాట్లాడే బలహీనత ఉంది. చాలా ఎక్కువ మాట్లాడుతాడు పేతురు. వాడకు క్వశ్చన్ అయినా చేసా ఎన్నిసార్లు క్షమించాలని అడిగినాడు. ఇప్పుడు పేతురు ఎట్లుండాలా? విననీక రెడీగా ఉండాలి. అందుకే దేవుని వాక్యంలో వినుటకు వేయపడాలంట, మాట్లాడటానికి ఏం చేయాలంట? నిదానంగా స్లో ఉండాలి మాట్లాడక. మనం ఎవరు మాట్లాడటానికి జుర్రున వేయగలుగుతాం, వినడానికి చాలా కష్టం మనకైతే. పేతురు చాలా ఎక్కువగా మాట్లాడేవాడు. ఇది ఒక్క సందర్భం కాదు, చాలా సందర్భాలు నేను చూపిస్తా. దేవుడు వెంటనే చెప్పినాడు 7 మార్లు కాదయ్యా 70 సంవత్సరాల మార్లు అంటే మళ్ళీ పేతురికి అర్థం కాలే ఆ విషయం. వాక్యం ప్రశ్నలు అడుగుతారు కొంతమంది, నన్ను కూడా దానికి జవాబు చెప్తే అర్థం కాదు, మళ్ళీ దాని ప్రకారం కూడా జీవించాలి. ఎందుకు ప్రశ్న అడగాలి నువ్వు? అవునా? పేతురు ప్రశ్న అడిగినాడు, మళ్ళీ క్షమాపణ జీవితం రావాలి కదా, తగ్గింపు జీవితం రావాలి కదా. ఆయననే మళ్ళీ వాక్యాలు చెప్తాడు, మళ్ళీ వాక్యానుసారంగా జీవించడం చాలాసార్లు పేతురు జీవితంలో ఆయన బలహీనత ఏంటి అంటే ఆయన మాట్లాడాలని చాలా ఇష్టం. ఆయనకి మైక్ ఇస్తే మాత్రం విడిచిపెట్టడం అన్నమాట. పేతురు జీవితంలో ఇది ఒక బలహీనత. ఆయన ఆధ్యాత్మికమైన జీవితాన్ని చాలా దెబ్బకొట్టింది. ఎక్కువగా మాట్లాడేవాడు, తొందరపడి మాట్లాడేవాడు. అందుకే పేతురుని మెరిసేడివారు అని అంటారు, ఉరిమేడివారు. క్షమించండి, పేతురుని ఏమంటారు? ఉరిమేడివారు అని అంటారు అనమాట. అంటే ఉరుముతుంటారు, ఉగ్గుగా మాట్లాడుతుంటారు పెద్దగా. పేతురు కూడా అట్లే మాట్లాడేవాడు. చాలా సందర్భాలు చూపిస్తుంది. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 6 వచనాలు. యేసు ప్రభు పాదాలు కడుగుతున్న సందర్భం. ఇటు చేయొచ్చు
ఆయన సీమోను పేతురు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నా పాదములను కడుగుదువా అని అడిగినాడు. అందరు కడిగించుకుంటున్నారు పాదాలు. మత్సంలో వాళ్ళలో ఎవరు మాట్లాడలే, 12 మంది. ఈయన ఒక్కడు మాట్లాడుతారు, ప్రభువా నా పాదాలను కడుగుతావా అని అంటే ఇక దేవుడు కూడా అర్థమైపోయింది, పేతురు ఉప్పుగా మాట్లాడుతుంటారా బాబు, నేను యాదోటి జవాబు ఇవ్వాలి, లేకపోతే పేతురు విడిచిపెట్టారా బాబు అని చెప్పి 8వ వచనం, పేతురు నీ వెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో నేను మళ్ళా ప్రభావం నా పాదాలు కడగదు అంటున్నాడు. 9వ వచనంలో ప్రభువా నా పాదములను మాత్రమే కాకుండా ఏం కడగాలంట, నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. దేవుడు చేస్తున్నాడు దాన్ని చెప్పినాడు, స్నానం చేసినప్పుడు పాదములు తప్ప మరేమి కడుక్కొని అక్కర్లేదు అని చెప్పినాడు. దేవుడు పేతురు అన్ని మాటలు మాట్లాడితే ఒక్క మాటలో కొట్టి పడేసేతాడు. ఇక పేతురు చూడు వాళ్ళందరూ అడిగించుకుంటున్నారు పాదాలు, కానీ పేతురు ఒక్కడే ఆయన మాట్లాడడానికి ఏదో ఒకటి తెలుసుకోవాలి, ఎందుకు ఇది చేస్తున్నారు, ప్రతిదీ ఆతురతనే పేతురికి, ప్రతిదీ తొందరపాటే. మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. అంత మాత్రమే కాదు, అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా చూడండి, పేతురు ఆయన మాటలో చాలా నేర్పర్యాయన, ఎట్లా మాట్లాడేతోడు, గద్దించి మాట్లాడేతోడు, తర్వాత యేసుతో మాట్లాడేవాడు. తర్వాత ఇంకెట్లా చూడండి, ఇది 22వ వచనము, ఆయన ఎవరిని గురించి ఇలా చెప్పిన శిష్యులు సందేహపడుచు ఒకరి తప్పు ఒకరు చూచుకొనుచుండగా ఏం జరిగిందంటే ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను కనుక ఎవరిని గురించి ఆయన చెప్పినో అది తమకు చెప్పమని ఎవరంట సహాయ చేసింది, సీమోను పేతురు. అతనికి ఏం చేశాడంట, ఇక్కడ యేసు ఏం చేసినాడంటే, అయ్యా నన్ను అక్కడ అప్పగించబోతాడయ్యా అని అంటే అందరు సైలెంట్ ఉన్నారు. పేతురు ఏం చేస్తున్నాడు తెలుసా, పేతురు పక్కన ఎప్పుడు యేసు పక్కన ఎప్పుడు యోహాను ఉంటాడు. యోహాను దగ్గరికి పోయి యేసు పక్కన ఎప్పుడు పక్కనే ఉంటావు కదా, ఇట్లా సైగ చేస్తున్నాడు అనమాట. కొంతమంది సైగలతో మాట్లాడతారు, చాలా డేంజర్ వాళ్ళు, ఓకేనా, ఒక కళ్ళతోనే మాట్లాడేస్తుంటారు అనమాట. పేతురు కూడా అంతే, ఎవరికి తెలియకుండా ఈయనకి ఏం అవసరము, ఆడ చాలా మంది ఉన్నారు, అవునా, చాలా మంది ఉన్నారు, కానీ పేతురు మాత్రమే సైగలు చేసి కూడా మాట్లాడే అలవాటు అంట. ఇంతవరకు బాగానే ఉంది. 37వ వచనం చూడండి, 13వ అధ్యాయం 37వ వచనము 36 నుంచి చదువుతున్నా. సీమోను పేతురు పరువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయన అడుగగా యేసు నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చేదవని ఆయనతో చెప్పాను. అందుకు పేతురు ప్రభువా నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను, ఏమంటున్నాడిడా, అంటే అందరు ఏమంటున్నాడిడా, నీ కొరకు నా ప్రాణం పెడతాను ఆయనతో చెప్పాను. అందుకు యేసు అన్నాడంట, యేసు నా కొరకు నువ్వు ప్రాణం పెడతావా? పేతురు మాటలు మాట్లాడినట్లు కాదు, ఆయన ఎరుగలని ఎన్నిసార్లు అన్నాడంట, 3 సార్లు పోయి కూడా కోడి కుయ్యకముందే. పేతురు మాటలు కోటలు దాటిపోతున్నాయి, సైలేసి మాట్లాడతాడు, యేసు ప్రభు గడ్డించి మాట్లాడతాడు, తర్వాత కాలు కడిగేటప్పుడు ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్కి తొందరలో ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక ప్రభా చచ్చిపోతని కోసమని తను తెలియకుండానే మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు అన్నాడు, మాట్లాడినంత ఈజీ కాదు పేతురు, నువ్వు 3 సార్లు కోడి వేయక మునిపే ఏం చేస్తావు, నేనెవరో తెలియదు అని అంటావు. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. ఒక చిన్నది వచ్చినప్పుడు కూడా, చిన్నది అడిగింది నువ్వు యేసు ప్రభుతో ఉన్నావు కదా అంటే అప్పుడు నోరు రాలే పేతురికి, నాకెవరో యేసు ప్రభు తెలియదు, నాకు యేసు ప్రభు ఎవరో తెలియదు అంటూ ఉన్నాడు. పేతురు యొక్క 3వ బలహీనత ఏంటి అంటే ఎక్కువగా మాట్లాడేవాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఇసుకలాగా ఎందుకున్నామంటే, ఇంకా మనం ఎందుకు జారిపోతూ ఉన్నామంటే దేవుడి వాక్యంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మన మాటలు అవి ఆలోచన కలిగి మాట్లాడాలా. పేతురేమో యేసు ప్రభువా నీకోసం చచ్చిపోతా, యేసు ప్రభువా నీకోసం అది చేస్తా, నీకోసం ఇది చేస్తా అన్నాడు. లాస్ట్కి ఏమైపోయినాడు అంటే యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పి దాపెట్టుకొని ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాడు. పేతురు బలహీనత అది. నీకేం తాగే అలవాటు లేకపోవచ్చు, వ్యభిచారం చేసే అలవాటు లేకపోవచ్చు, లేదా ఆ పోరు చూసే దృశ్యాల అలవాటు లేకపోవచ్చు, లేదా జూలమాడే అలవాటు, డబ్బులాడే అలవాటు లేకపోవచ్చు. నువ్వు చాలా మంచిదాన్ని అనుకుంటున్నావేమో. ఈ చిన్న పొరపాట్లు కూడా నీ జీవితంలో చాలా నష్టాన్ని చేస్తాయి. ఎక్కువగా మాట్లాడడం,
పేతురు మాట్లాడి ఆవేశంగా మాట్లాడి లాగికి యేసుప్రభు ఎవరో నాకు తెలియదని చెప్పేశా. ఎంత భయంకరమైన పరిస్థితి. ఒకప్పుడేమో యేసు ప్రభువా నువ్వు సజీవుడమైన క్రీస్తు అని ప్రభుని గురించి కన్ఫెషన్ చేసిన ఆయన ఇప్పుడు యేసు ప్రభుని గురించి ఒప్పుకోలేకపోతున్నాడు. ఆయన మాటల్ని బట్టి, ఆయన తొందరపాటుని బట్టి. చాలా జాగ్రత్త ప్రియులారా. మన మాటలు ఇతరులను గాయపరిచేవో ఉన్నాయేమో, మన మాటలు ఇతరులను నొప్పించేవో ఉన్నాయేమో, అవే మాటలు లాస్ట్కి దేవుడు కూడా ఒప్పుకోకుండా తయారైపోతాయి. చాలా జాగ్రత్త. నీ మాటలు నీ అదుపులో ఉంచుకోవాలి. కాబట్టి ఇంకొకటి చెప్పి నేను వాక్యాన్ని ముగించేస్తా, సమయం అయిపోయింది. పేతురు ఇంకా ఎటువంటి వాడు అని అంటే చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో చేపలు పట్టేటప్పుడు, లూకా సువార్త 5వ ఇది పేతురుని ప్రభు పరిచయం పిలిచినప్పుడు 5వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సీమోను ఏలినవాడ, రాత్రంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదని చెప్పినాడు. తర్వాత దేవుడు దోణె లోపలికి నడిపించన్నాడు. 8వ వచనం, సీమోను పేతురు చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపోకు, నేను ఎవరిని అన్నాడు. ఎంత అద్భుతమైన కన్ఫెషన్ పేతురు మొదట్లో. ఇది మొదట్లో అన్నమాట. మొదట్లో ప్రభువా నేను పాపాత్ముని, ప్రభా నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టుకో, నువ్వు అనుకున్నంత మంచిది కాదు నేను అంటే దేవుడు అన్నాడు 11వ వచనంలో, పేతురు నీ యొక్క వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను మనుషుల్ని పట్టే దారులుగా చేస్తాను. వెంటనే పేతురు ఆ దినాన ఆయన రక్షించబడి ఆయన మారుమనసు పొంది వెంటనే యేసుప్రభు వెంబడించేసేసినాడు. యేసుప్రభు వెంబడించి వలలు విడిచిపెట్టినాడు, చేపలు విడిచిపెట్టినాడు, అన్ని విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించాలని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. నువ్వు కూడా మొదట్లో ప్రభుని గురించిన చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. ప్రార్థన చేయాలని, లేదా వాక్యం చదవాలని, లేదా పరిచయంలో పాల్గొనాలని, లేదా చర్చిని పరిశుభ్రం చేయాలని, లేదా స్వార్థ పనిలో ఉండాలని, లేదా ఆత్మని రక్షించాలని, లేదా కొంతమందికైనా నేను ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉండాలని మొదట్లో మంచి తీర్మానం తీసుకున్నావు. పేతురులాగా అన్ని విడిచిపెట్టే చేసినావు. నాకు లోకం వద్దు, ఏ వద్దు, నాకు దేవుడు మాత్రమే కావాలని చెప్పి మంచి తీర్మానం తీసుకున్నావు. లాస్ట్కి పేతురు ఏ తీర్మానానికి వచ్చినావు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం, సీమోను పేతురు ఏమంటున్నాడంట చూడండి, నేను వాడిపోతున్నా మళ్ళా చేపలు పట్టుదునని అనగా వారు ఏమన్నారంట, మేము కూడా నీతో వచ్చేదమ్మా అని చెప్పినారంట. 4వది పేతురు యొక్క నిర్ణయాలు తీసుకోవడంలో బలహీనుడు పేతురు. అప్పుడేమో ఆవేశపరంగా దూరలు విడిచిపెట్టా, చేపలు విడిచిపెట్టా, అన్ని విడిచిపెట్టి యేసు ప్రభువా నీవే నాకు దేవుని, ఇంకా నాకు వేరే మార్గమే లేదు అని యేసు ప్రభు గురించి చెప్పి యేసు ప్రభు వెంబడించా. కొన్ని రోజులు అయినాకనే మళ్ళీ ఏం పట్టుకున్నాడంట తన జీవితంలో, చేపలు పట్టడానికి పోయినాడు. పట్టేతోడు మనసుని ఒక్కడు వెళ్ళిపోవడం కదా. ఆయనతో పాటు 12 మంది లీడర్ అయినా, 12 మంది శిష్యులకి. కాబట్టి పేతురు ఏం చేస్తే వాళ్ళు కూడా అదే చేస్తారు. ఆడ ఆల్రెడీ ఎంతో భయంకరమైన అనుమానంతో ఉన్న తోమా ఉన్నాడు, బలహీనుడు. ఆడ యూదా ఉన్నాడు, బలహీనుడు. ఆడ అవునా, అంతమంది బలహీనులు ఉన్నారు. ఇదిగో నేను విశ్వాసంలో తప్పిపోతున్నా, ఆధ్యాత్మికమైన జీవితంలో తప్పిపోతున్నా, ఒక్కడి తప్పిపోతే బాగుంటది అని అనుకోకుండా అందరికి పోయి చెప్తున్నాడు. అందరం పోయి లోకంలో పడదామా, అందరం పోయి చెప్పబడదామా? నువ్వు ఒక్కడిని నాశనం కాకుండా నీ నిర్ణయాలతో నీ పక్కన వారిని కూడా నాశనం చేస్తున్నావు. అది నీ జీవితం కాదా? పేతురు ఒక్కడి ఆయన నిర్ణయం ఆయనదే, అవునా? తప్పుడు నిర్ణయం అది, చాలా బలహీనమైన నిర్ణయం అది. అసలు దేవుని విడిచిపెట్టి మళ్ళా చేపలు పట్టడము ఎంత ఘోరమైన నిర్ణయం అది. ఒక్కడు మనసుకు వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ అందరికాడికి పోయినాడేనా, అందరికాడికి పోయి చేపలు పట్టడానికి పోదామా అందరం అడిగితే అందరూ అన్నారు మేము కూడా వస్తాం. పైగా ఏం చేయాలి, యేసు ప్రభు లేడు. అందుకే ప్రభు వాళ్ళ దగ్గరికి పోయినాడు. నేను లేచినానని శిష్యులతో చెప్పండి, తర్వాత ఎవరితో చెప్పండి, పేతురుతో కూడా చెప్పండి. పేతురు ఒక్కడు ఏమైనా చేయగలడు, పేతురు ఒక్కడు ప్రోగ్రామింగ్ చేయగలడు, పేతురు ఒక్కడే ప్రోగ్రామింగ్ నాశనం కూడా చేయగలడు. అంత పవర్ ఉంది పేతురుకి. నీవు కూడా అంతే. నీ నిర్ణయాలు అవి తప్పైతే ఆ తప్పుడు నిర్ణయాలు దేవుని దగ్గర
ఒకప్పుడేమో నేను పాపాత్ముని, తప్పు చేస్తున్నా, దేవా నేను విడిచిపెట్టను, నీవే దేవుడు అంటే ఇప్పుడేమో దేవుడు విడిచిపెట్టవి, పాపం జీవితానికి అలవాటు పడుతుంది, చీకటి జీవితానికి అలవాటు పడుతుంది, కోపం జీవితానికి అలవాటు పడుతుంది, ఎక్కువ మాట్లాడుతుంది, తర్వాత ఆసక్తి కోల్పోయావు, నిద్ర, దేవుడు అంటే ఆసక్తి లేదు, భక్తి లేదు, ఏం లేదు, నీ నిర్ణయాన్ని నువ్వు పాడు చేసేసుకున్నావు. మొదట్లో నీ నిర్ణయం ఏది దేవుడి కోసం, మొదట్లో నీ యొక్క తపన ఏది దేవుడి కోసం. పేతురు జీవితంలో ఆయన తిరిగి తన నిర్ణయాన్ని పాడు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న చాలా మంది యవనస్తులు మీ జీవితంలో ఒకవేళ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారేమో, చాలా కేర్ఫుల్. మీ జీవితంలో రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారేమో, చాలా కేర్ఫుల్. సినిమాలు మన జీవితంలో రాంగ్ డెసిషన్ తీసుకోవడానికి ప్రేరేపిస్తాయంట. ఒకటి సినిమాలు, రెండవది మన జీవితంలో సెల్ ఫోన్స్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి మన జీవితంలో ప్రేరేపిస్తాయంట. మూడవది మన పక్కన ఉన్న క్లాస్మేట్స్ అంటే మన ఫ్రెండ్స్ రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తారంట. 3 Cలను నీ జీవితంలో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నీ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి మొదటిది కారణం ఎవరు అంటే నీ క్లాస్మేట్స్ అంటే నీ పక్కన ఉన్న 3 Cలు. రెండవది సినిమాలు చూసి చాలా మంది వాడు సినిమాల్లో డూప్ చేస్తున్నాడు, అమ్మాయిని ఎత్తుకొని హాయిగా బండి వేసుకొని గిర్రున పోతున్నాడు, అది గుర్తుంటాలి. అది చూసి వాడు నేను కూడా ఒక అమ్మాయిని ఎత్తుకొని బండి పెట్టుకోవాలి, నువ్వు ఫీల్ అవుతావు, బండి పని కింద పడతావు. ఎందుకు నీకు అంత అతికేవు? ఎందుకు నీకు ఆ పాపము ప్రేరేపితమైన అలవాట్లు? ఇంకొకటి సెల్ ఫోన్స్ నీకు తప్పుడు నిర్ణయాలను తీసుకొని పోతున్నాయి. బీ కేర్ఫుల్. పేతురు జీవితంలో దేవుని కోసము అన్ని విడిచిపెట్టినాడు. దేవుని దగ్గర నేను పాపాత్ముడు అని ఒప్పుకున్నవాడు లాస్ట్కి పేతురు ఏమైపోయినాడంటే మళ్ళీ చేపలు పట్టుకోవడానికి పోయినాడు. ఈ ప్రభుత్వం నేను వాక్యాన్ని ముగిస్తున్నా. దేవుడు చాలా భారంతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో కూడా నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుని విడిచిపెట్టినావేమో, నీ నిర్ణయం తప్పిపోయిందేమో, నీ ప్రార్థన జీవితం తప్పిపోయిందేమో, దేవుని ఎడల కలిగిన ఆ దృష్టి నువ్వు తప్పిపోయి ఇక్కడ కూర్చున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ పోయి శిష్యులకు చెప్పండి, పేతురు కూడా చెప్పండి, పేతురు తప్పిపోయినాడు, నేను మాత్రం తప్పిపోలే. స్టిల్ ఇప్పటికీ దేవుడిని కోరుకుంటున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు అయినా దేవుడిని గద్దించినాడు. ఎన్నోసార్లు ఆసక్తి లేకుండా వాక్యం వింటుంటే ప్రార్థన ఉంటే నిద్రపోయి తాను ఆసక్తి లేని వాడిగా ఉన్నాడు. ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి పరిచయకు అడ్డం వస్తూ ఉన్నాడు. లాస్ట్కి దేవుడే మర్చిపోయినాడు. దేవుడు మాత్రం పేతురుని మర్చిపోలేదు. నీ జీవితంలో ఏ బలహీనతలు ఉన్నాయో నాకైతే తెలియదు. సమయంలో నువ్వు తాగుడికి బానిసమైనవేమో, గుట్కాలకు బానిసమైనవేమో, వ్యభిచారానికి బానిసమైనవేమో, కోపము ఆవేశానికి బానిసమైనవేమో, లేదా నిర్ణయాలు పర్ఫెక్ట్ నిర్ణయాలు తీసుకోకుండా చెడు నిర్ణయాలు తీసుకొని 3 Cలకు అలవాటు పడి నీ క్లాస్మేట్స్కి, నీ సెల్ ఫోన్కి, చెడు దృశ్యాలకు అలవాటు పడి నీ నిర్ణయాలను తప్పిపోతున్నాయేమో. దేవుడు ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. పేతురుకి, శిష్యులకి పేతురు కూడా చెప్పండి, నేను లేచిన పేతురుతో నేను మాట్లాడాలా, పేతురు వెంటనే తన బలహీనతలు తాను గుర్తుపట్టుకొని ఒక బలమైన పని చేసినాడు. పేతురు బలాలు రాత్రి చెప్తాను, దేవుని చిత్తమైతే. బలహీనతలు మాట్లాడుకున్నాము, పేతురు ఒక్కటే బలం చెప్తాను, నేను టైం లేదు కాబట్టి. ఇప్పటికి చాలా టైం అయింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనము. పేతురు చేసిన ఒక మంచి పని ఏంటి అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. అదొక్కటే పేతురు బలముగా, అదొక్కటే పేతుర్ని మళ్ళీ తిరిగి రాయి వంటి వాడిగా చేసింది. అదొక్కటే పేతుర్ని మళ్ళీ నిలబెట్టింది. అటువంటి బలహీనమైన పేతుర్ని ఇదొక్కటే నిలబెట్టింది. ఏంటి ఆ ఒక్కటి అంటే చూడండి, కనుక 75:26 మత్తయి 26:75 కనుక కోడికి ఎన్నుమునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు ఏం చేశాడంట? జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి ఏం చేసినాడంట? లెక్క చెప్పాలి, ఏం చేసినాడంట? పేతురు జీవితంలో మొట్టమొదటిసారి పశ్చాత్తాపం మొదలైంది. లోపలికి పోయినాడంట, అయ్యో నేనెంత బలహీనుణ్ణి, దేవుని కోసము పరవశాలను పడతా అన్నా, దేవుని కోసము నేను దేవుని కోసం నేను
చావడానికైనా వెనుకాడను అన్నా, దేవుని కోసం ఎన్నో కార్యాలు చేస్తా అన్నా, అయ్యో నేను ఎంత తప్పు చేసినా అని పేతురు యేసు ప్రభు నాకెవరో తెలియదు అని దేవుని గురించి ఆయన ఒప్పుకోలు చేయని సమయంలో ఆయన లోపలికి పోయి సంతాపపడి ఏడ్చినాడు. సంతాపం అంటే ఒక చచ్చిపోయినప్పుడు ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చినాడు పేతురు. అది నిజమైన పశ్చాత్తాపం. ఒక చచ్చిపోయినప్పుడు మీ ఇంట్లో ఒకవేళ ఒక చచ్చిపోతే ఏడుస్తాం కదా, అరే నా కూతురు పోయింది, నా కొడుకు పోయింది, మా నాయన పోయినాడు, మా అమ్మ పోయినాడు, మా ఆంటీ పోయింది, మా చిన్న పోయింది, మా పెద్ద పోయినాడు, మా అన్న పోయినాడు, ఎట్లా ఏడుస్తారో ఆయన పాపం జీవితాన్ని బట్టి అట్లా ఏడ్చినాడు అని రాయబడింది. ఎప్పుడైనా నీ పాపాన్ని బట్టి ఒక్క చుక్క రాయిందా నీ కంట్లో నుంచి? మళ్ళా పేదలు సిగరెట్ తాగలే, మందు తాగలే, వ్యభిచారం లేవే, పెద్ద పెద్ద పాపాలు చేసిన దావకాలు లేవు. ఆయన జీవితంలో చిన్న చిన్న పొరపాట్లే సంతాపపడేంతగా పశ్చాత్తాపం తెప్పిస్తే పేతురు కంటే 100 రెట్లు 1000 రెట్లు పాపంలో ఆరితేరిన వాళ్ళం మనము. మన జీవితంలో పశ్చాత్తాపం వస్తుంది, అసలు ఏడుపు వస్తున్నాయి నీ పాపాన్ని బట్టి, కన్నీళ్ళు వస్తున్నాయి నీ పాపాన్ని బట్టి, అసలు నేను పాపిని అని గ్రహిస్తూ ఉన్నావా? పేతురు మళ్ళీ రాయి కాగలిగాడు. రాయి కాగలగడానికి గల కారణం పేతురు జీవితంలో పశ్చాత్తాపం. ఇదిగో శిష్యుల దగ్గరికి పోండి, పేతురు కూడా చెప్పండి నేను లేచినానని. పేతురుని దేవుడు మర్చిపోలేదు, ఎందుకంటే పేతురు జీవితంలో పశ్చాత్తాపం ఉంది. పేతురు జీవితంలో ఏడుపు ఉంది. దేవా నేను తప్పు చేసిన, నేను పాపం చేసిన, దేవా నేను నిన్ను ఇన్ని దినాలు నీ వెంబడి జీవించి నీతో నడిచి ఈ లాస్ట్ మూమెంట్లో నువ్వు ఎవరో తెలియదని చెప్పిన దేవా నన్ను క్షమించు దేవా. దేవా ఇంకోసారి అట్లా చేయండి దేవా, ఇంకోసారి పాపం చేయండి దేవా, ఇంకోసారి తాగుడు జోలికి దేవా, ఇంకోసారి ఈ వ్యభిచారం జోలికి దేవా, ఇంకోసారి ఈ చెడు దృశ్యాల జోలికి దేవా, దేవా ఇంకోసారి అక్రమ సంబంధమైన జీవితంలోనికి పోను దేవా అని ఒక్కసారిగా నువ్వు ఏడిస్తే, పశ్చాత్తాపడితే నీ పాప జీవితం ఏందో నీకే తెలుసు. ఎవరు చెప్పాల్సిన అవసరం లే, ఎవరు చెప్పాల్సిన అవసరమేలా. నీ రహస్య జీవితం ఏందో నీకు తెలియదా? మళ్ళీ చాలా ధైర్యం వచ్చి దేవుడి ముందు బాగా గుండెగా కూర్చున్నావు. భయపడి వడకాల దేవుడి ముందు, దేవుడు పరిశుద్ధుడైన ఆయన ముందు నిలబడేంత మాట్లాడేంత హోదా కూడా లేదు మన జీవితానికి. దేవుడు అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను మర్చిపోవడానికి ఇష్టపడతలేడు. ఆ దేవుడికి దూరంగా బతుకుతున్నావేమో. ఇప్పటికైనా పశ్చాత్తాపడడం, పేతురులారా సంతాపపడి ఏడుద్దాం. యోవేలు గ్రంథంలో రాయబడింది, దుఃఖ దినములు ప్రకటించుకోండి, సంతాప దినములు ప్రకటించుకోండి, ఏమండి నేను మీ దేశాన్ని బాగు చేస్తా అంటాడు దేవుడు. మన ఊరు కూడా బాగుపడాలంటే, మనం బాగుపడాలంటే మనం కూడా సంతాప దినాలు ప్రకటించుకోవాల్సిందే. బర్త్డేలు లేదా మంచి మంచి ప్రోగ్రాంలు ఒక్కటే కాదు మనం చేసుకునేది. సంతాప దినాలు కూడా ప్రకటించుకోవాలి మనల్ని మనము. ఉపవాస ప్రార్థన పెట్టుకొని ఏడవాలా, దేవా నేను పాపిని, నా ఊరు కూడా తప్పులో ఉంది, పాపంలో ఉందని ఎవరైనా ఏడవగలిగితే దేవుడు మళ్ళీ మనల్ని నిలబెడతాడు, దేవుడు మళ్ళీ మనల్ని కడతాడు. పేతురు జీవితాలన్నీ బలహీనతలున్నా దేవుడు పేతురు ఏడ్చేపాటికి దేవుడు కరిగిపోయినాడండి. నీ ఏడుపుని దేవుడు చూడలేడు. నువ్వు కూడా యథార్థంగా దేవుడి దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని దేవా, నేను తప్పు చేస్తున్నా దేవా, నాకు తెలిసిపోయింది దేవా అని దేవుని దగ్గర ఏడ్చి, వీలైతే నీ తప్పుని నీ భర్తతోనో నీ భార్యతోనో లేదా నీ పిల్లలతోనో పిల్లల తల్లిదండ్రులతోనో ఒప్పుకుంటే కూడా ఇంకా మన జీవితాలు చాలా బాగుంటాయండి. అట్లా ఏడిస్తే దేవుడు మనల్ని దర్శిస్తాడు. యేసుప్రభు రక్తం ప్రతి పాపంలో కడుగుతుంది. ఇప్పటికైనా యేసుప్రభు శిలువ దగ్గరకు వద్దాం. నీ బలహీనత యేసుప్రభు రక్తంలో కడుక్కుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకాళ్ళు కావాలి, మోకాళ్ళు ఉన్నాయి. అయిపోయింది, వాక్యాన్ని ముగించేసిన. క్షమించండి, ఒక 5-10 నిమిషాలు ఎక్కువ అయితే క్షమించండి. దేవా ఈ దినం మాతో మీరు మాట్లాడినారు దేవా. దేవా పేతురు జీవితం నిజంగా నాదే దేవా, పేతురు లాంటి జీవితం నాదే దేవా, నాకు సహాయం చేయి దేవా. నేను కూడా పేతురులాగా జారిపోతున్నా, ఇసుకలాగా అయిపోయినా. నేను పేతురులాగా స్థిరంగా లేను. నేను
నాయన రాయి వంటి పేతుల్ని, నాయన ఇసుక వంటి పేతుల్ని రాయిగా చేసినావు. నన్ను కూడా ఎన్నోసార్లు మీరు ప్రేమించినారు, నా జీవితంలో కట్టినారు. పేతులు బలహీనతలు దేవుడి రోజు మీతో మాట్లాడు. నీ బలహీనత ఏదో ఒక్కసారి 1-2 నిమిషాలు అయిపోయింది. దేవుడి దగ్గర ఒక్క దేవా నా బలహీనత ఇది దేవా, నేను కూడా పేతుల్లాగా ఈ బలహీనతలో ఉన్నాను ప్రభా, నా బలహీనత ఇది ప్రభా, నాకు సహాయం చేయదేవా అని ఒకవేళ నువ్వు అడిగితే, నువ్వు సంతాపపడి ఏడ్చినట్లయితే, యేసు ప్రభు శిలువ దగ్గరికి వస్తే, యేసు ప్రభు ప్రేమ ఇప్పటికీ ఎప్పటికీ మారనిది. ఒకప్పుడు ఏ ప్రేమతో పిలిచినాడో మొదట్లో పేతురుని అదే ప్రేమతో పిలుస్తున్నాడు. ఇప్పుడు కూడా దేవుని ప్రేమ మారలే. నీకే దేవుని పట్ల ప్రేమ ఎన్నో రకాలుగా మారిపోయింది. దేవుని ప్రేమ మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ నేను పిలుస్తుంది. నీ పాపం జీవితాన్ని ఒప్పుకో. ఇప్పటికైనా నిన్ను నువ్వు సమర్థించుకోవద్దు. నీ కోపము నీ బలహీనత కాదా? నీ ఎక్కువ మాట్లాడే తరం నీ బలహీనత కాదా? నీకు ఆసక్తి లేని విషయం నీ బలహీనత కాదా? నీ నిర్ణయాలు ఎన్నో తప్పుడు నిర్ణయాలు నువ్వు ఒక్కటి తీసుకుంటే బాబు, కానీ ఆ నిర్ణయాలు పక్కనలో కూడా తినవు. పక్కనలో జీవితాలు కూడా నాశనం అయిపోయాయి. దేవా నాకు సహాయం చేయి, దేవా నాకు సహాయం చేయి. నేను ఇప్పటి నుంచి పడిపోకుండా రాయిలా ఉండడానికి. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. మరచిపోనిది నీ ప్రేమ, నన్ను మార్చుకున్నది నీ ప్రేమ. కను రెప్పలాంటిది నీ ప్రేమ, జీవకాలముందును నీ ప్రేమ. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురాతి మధురం. యేసయ్యా నీ ప్రేమ మధురాతి మధురం. యేసు నీ ప్రేమ ప్రేమ ఎంతో మధురమయ్యా. యేసు నీ ప్రేమ విడిచిపెట్టి దూరం పోయినాయా, ఇప్పుడు నా జీవితాన్ని కట్టకయ్యా. యేసయ్యా నీ ప్రేమ మధురాతి దేవుడి దగ్గర నీ నిజ స్థితిని ఒప్పుకో. యేసయ్యా ఊపే కడిచి కాలుగా దేవుడి ఇంత నీతో మాట్లాడినా కానీ నీ బలహీనతను ఒప్పుకోకుండా, ఏడ్చకుండా, పశ్చాత్తాపడకుండా పోతే మనం రాయమాలి కాలేము. యేసు నీ ప్రేమ ఎంతో మధురం. యేసు నీ ప్రేమ ఎంతో మధురం. మన తండ్రి నీ పాదాలనుకున్నాను, ఈ ప్రభుత్వం నాతోనే మీరు మాట్లాడాలనుకున్నాను. నన్ను పిలిచినావు రాయిలాగా చేయడానికి. చాలాసార్లు నా జీవితంలో నేను కూడా ఎన్నో నా బలహీనతలను బట్టి నేను పడిపోయినా, స్థిరంగా లేను. నా జీవితాన్ని బట్టి నేను వెనుకజారిపోయినా. తిరిగి మళ్ళీ శిష్యులను ప్రత్యేకించి పేతురుని పిలవమన్నావు. ఇది నన్ను కూడా పిలుస్తున్నావు ప్రభా. నేను పడిపోయినానని, నేను తప్పు చేసినానని, నీకు అవిధేయతగా జీవించిన నన్ను మర్చిపోలేదు. ప్రత్యేకించి నా పేరు గుర్తుపెట్టుకున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకుని వాళ్ళని పిలుస్తున్నావు నువ్వు. వాళ్ళని రాయిగా చేయాలని, క్రైస్తవ జీవితంలో బలవంతులుగా చేయాలని, వాళ్ళకున్న బలహీనతలన్నీ ఈరోజు వారితో మాట్లాడాలనుకున్నాను. దేవా ఆ బలహీనతలన్నీ ఒప్పుకొని పేతులు సంతాపపడి ఏడ్చినట్లుగా అటువంటి సంతాపం మా జీవితంలో దయచేయండి. అటువంటి పాపం ఒప్పుకొని మా జీవితంలో దయచేయండి. అటువంటి పశ్చాత్తాపం మా జీవితంలో దయచేయండి. అది లేకపోతే మేము రాయగాలేము. మాట్లాడాలనుకున్నాను దేవా, ఎవరిని విడిచిపెట్టొద్దు దేవా. నీ ప్రేమ స్పృశించండి వారిని, నీ ప్రేమ చేత మాట్లాడని వాళ్ళని. నాయన నాకు యేసు ప్రభు ఎవరో అని తెలియదని 3 సార్లు పొంకిన పేతురునే మీరు ప్రేమించగలిగితే, నాయన మమ్మల్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. సాయం చేయండి. మన నమ్ముకున్న బిడ్డలన్నాడు
చాలా బలహీనతలు పడిపోయినాం, కానీ తిరిగి మమ్మల్ని లేవనెత్తండి దేవా. క్రైస్తవ సాక్ష్యం కలిగి ఈ ఊళ్ళో బ్రతకడానికి సాయం చేయదేవా. ఎంతోమంది నశించిపోతున్నారు దేవా, వాళ్ళ కోసం కన్నీరు నడచడానికి సాయం చేయదేవా. మమ్మల్ని నిలబెట్టండి దేవా, మమ్మల్ని బలపరచండి దేవా. ఈ రాజ్యం కోసం వాడుకోమని స్తోత్రం చెల్లించి స్తుతులు ఆరోపిస్తాం. రాత్రి కూడా మాతో మాట్లాడి మాకు సహాయం చేయాలి. యేసుప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. క్షమించండి, చాలా సమయాన్ని తీసుకున్నా. మంచిదండి. ఈ ఆరాధనలో దేవుడు తన దాసుని మా మధ్యలో నిలబెట్టి 6 విషయాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. కాబట్టి ఈ సందర్భంలో దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. పేతురు యొక్క జీవితంలో బలహీనతలు 5 చూశాను, బలము 1 విషయం చూశాను. బలహీనతలను మనం గమనించినప్పుడు పేతురు కోపాన్ని జయించలేని స్థితిలో ఉన్నాడు. పేతురు నిద్రపోతుగా ఉన్నాడు. పేతురు మాట్లాడేవాడుగా ఉన్నాడు. పేతురు తన పాపాన్ని ఒప్పుకున్నాడు, కానీ వెనుదిరిగినట్లుగా లేఖనం చేస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు, శిష్యులను కూడా వెనుదిరిగేటట్లుగా చేశాడు. కాబట్టి తప్పుడు నిర్ణయాలు పేతురు చేయడం వల్ల శిష్యులు కూడా తిరిగి చేపలు పట్టడానికి కోల్పోయినారు. చివరిగా ఆయన బలం ఏంటంటే తాను చేసిన ప్రతి బలహీనమైనటువంటి కార్యం విషయంలో నేను సంపూర్ణపరచబడ్డాడు. కాబట్టి దేవునికి మన బలహీనతలు తెలుసు, మన బలం తెలుసు. God knows our weaknesses. At the same time, He knows our power, our strength. So we have to depend on God only. దేవునిపై మాత్రమే మనం ఆధారపడాలి. కాబట్టి మన నిర్ణయాలు మన కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అది ఇబ్బంది పెట్టేదిగా ఉండదు మన నిర్ణయం. కాబట్టి దేవుడు ఈ వర్తమానాన్ని మన కొరకు దీవించారు. ఈ సందర్భంలో మనమందరం కలిసి కీర్తన పాడుతుండగా పరిచయం కానుకలు ఇస్తాం. పాస్టర్ గారి ముందుకు వచ్చి మన పాటలు నడిపిస్తారు. క్రైస్తవ ఉద్యోగి యెహోవా సన్నిధి నీ స్తోత్ర గానములు అనే పాట పాడి కానుకలు పోగులేదు. సువార్త సుకీర్తనలో ఆ పాట ఉంది. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో, యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో
ప్రభునందు ప్రియులారా, ఈ సందర్భంలో నూతనంగా వివాహం చేయబడిన సోదరుడు రాజ్ కుమార్ గారు, సోదరి ప్రియాంక ముందుకు వచ్చినట్లయితే మరి కొరకు ప్రార్థన చేయబడుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఆ సంఘానికి వారిని పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తాం.